అందుకున్నాం కదూ! మనమంతా అయితే చాలా లక్కీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ధ్యాన మార్గంలో మనం ఉన్నాం. చక్కగా సార్ ఏది చెప్పారో, సూచించారో వాటన్నిటిని పాటిస్తూ ముందుకెళ్తున్నాం. మన జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకుంటున్నాం. సో, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. సో, ఇన్వైట్ చేసేసుకుందాం స్పీకర్‌ని. వీరు 2011 నుంచి అంటే 2011 నుంచి ధ్యాన మార్గంలో ఉంటూ వీరు వారి తల్లిదండ్రుల ద్వారా వారిని ఆదర్శంగా తీసుకొని వారి జీవితంలో అంటే తల్లిదండ్రుల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా వీరి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తూ వస్తున్నారు. అలాగే వీరు మనకందరికీ కూడా సుపరిచితులు. ఎలాగంటే పీఎంసీ కెమెరామాన్‌గా మనకందరికీ కూడా కదూ! సో, ఈ పీఎంసీ ఛానెల్‌లో కెమెరామాన్‌గా ఉంటూ వారి సేవలను అందిస్తూ వస్తున్నారు. అలాగే ఎక్కడికి ఎలా అంటే ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా కూడా అక్కడ వారి కర్తవ్యాన్ని, వారి బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తున్నారని చెప్పొచ్చు. మరి వీరి జీవితంలో జరిగిన ఆ ఆనంద అద్భుతాల్ని ధ్యానం ద్వారా ఎలా జరిగాయో మరి తెలుసుకుందాం. ఆ జ్ఞానాన్ని అందుకుందాం. వెల్కమ్ రాజశేఖర్ గారు. మీకు ఇన్నర్ యాత్ర 3.0 ఈ కార్యక్రమానికి వెల్కమ్. థాంక్ యూ. ఓవర్ టు యూ. అండ్ 2 మినిట్స్ మీ గురించి అలా చెప్తూ సో ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న మిత్రులకి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ నా నమస్కారము. నా గురించి చెప్పాలంటే 2011 నుంచి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. మా నాన్నగారి ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. సో యాక్చువల్‌గా మా నాన్నగారికి అప్పుడు పారాలిసిస్ ఉండేది. ఆ పారాలిసిస్‌తో బాధపడుతూ ఉన్న సమయంలో ధ్యాన పరిచయం అవుతుంది. అది నేర్చుకొని పిరమిడ్ ఎనర్జీ గురించి తెలుసుకొని ఈ పిరమిడ్ ధ్యానాన్ని చేస్తూ ఇంట్లో మా నాన్న హీల్ చేసుకున్నారు. అదే క్రమంలో మమ్మల్ని కూడా ఎర్లీ మార్నింగ్ 5:00కి లేపి ధ్యానంలో కూర్చోబెట్టేవారు. 5:00కి. సో అలాగా నాకు ఆ ధ్యాన పరిచయం అన్నది మా నాన్న ద్వారా అయింది. మనకు చిన్నప్పుడు అలా ధ్యానంలో కూర్చోవడానికి ఎంతగా మనం ఇష్టపడము. అయినా కూడా మా నాన్న బలవంతంగా లేపి కూర్చోబెట్టేవాళ్ళు. ఆ రోజుల్లో నాకు కష్టంగా ఉండింది గానీ, ఇప్పుడనుకుంటే మా నాన్న అలాగా బలవంతంగా కూర్చోబెట్టి ధ్యాన సాధన చేయించకపోతే, నా లైఫ్ స్టైల్ ఇంకా డిఫరెంట్‌గా ఉండేది. ఇంత ఆనందంతో హ్యాపీగా ఈ లైఫ్‌ని లీడ్ చేసేవాడిని కాదు. సో, ఈ ధ్యానము అందడం వల్ల నా జీవితం ఎంతో ఆనందంగా, హ్యాపీగా ఉన్నదాంతో దాన్ని సమృద్ధిగా ఎలా జీవించాలి? మన దగ్గర ఏముంది? ఏంటి? అన్నది ఈ ధ్యానం ద్వారా మనకు అర్థమవుతుంది. దుఃఖం లేకుండా ఈ ప్రకృతిని చూస్తూ చాలా సహజంగా జీవించడానికి ఈ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. నౌ ఏ డేస్‌లో ఉన్న కల్చర్‌కి, ఈ యొక్క విధి విధానాలకి ఎంతో డిఫరెన్స్ ఉంది. అప్పుడు మనము ఎంతో సహజంగా ప్రకృతితో ఉండేవాళ్ళం. అందుకే హీల్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడంతా సిటీస్‌లో కాంక్రీట్ జంగల్‌లో ఉంటున్నాం. ఈ టైంలో మనం హీల్ చేసుకోగలిగే ఒకే ఒక ఆయుధము ధ్యానము. పత్రిజీ గారు అందించిన ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అన్న ఒక ధ్యానము ఎంతో సులువైనది. ఎక్కడైనా కూర్చొని ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ ధ్యానము మాకు మా నాన్న ద్వారా అందింది. అలానే అంతకుముందు మాంసం తినేవాళ్ళమే. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నామో తినకూడదు, మన ఆహారం కాదు ఇది. ఇది మాంసాహారం. మాంసం అది ఆహారమే కాదు. అది తినకూడదని ఎప్పుడైతే తెలుసుకున్నామో నెమ్మదిగా ధ్యాన సాధన పెంచుకుంటూ అలా వెళ్తున్న సమయంలో ఆటోమేటిక్‌గా ఆ ఒక్క మాంసాన్ని తినడం అన్నది సరికాని వ్యవహారం అనేది పక్కకెళ్ళిపోయింది. సో, అలాగా 2015లో ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఆ ఆలోచన రహిత స్థితి కలుగుద్ది గదా! అలాగ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2015లో నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఆ ఒక ఎక్స్‌పీరియన్స్. ఇలాగ ఎన్నో ధ్యాన చేసే పిరమిడ్ వ్యాలీకి గాని, కడతాల్‌కి గాని 2012లో కడతాల్‌కి వెళ్ళాను. అలా వెళ్తూ అక్కడ ధ్యాన సాధన చేసుకోవడం. అందరి ఎక్స్‌పీరియన్సెస్ వినడం ద్వారా ఇంకొంచెం చేయాలనిపిచ్చేది నాకు ధ్యానము. అలా చేస్తూ నాకు 2017లో పత్రి సార్‌ని కలవడం జరిగింది. సార్‌ని అడిగాను. సార్‌ని యొక్క భోగాలను చూసి నేను సార్ మీతో జర్నీ చేయాలనుంది.
అన్నప్పుడు సార్‌కి తెలుసు. ఈడు ఏ ఇంట్యూషన్‌తో అడుగుతున్నాడో సారు పసిగట్టి సైలెంట్‌గా ఉన్నారు. ఆయనేమి నో చెప్పలేదు, యెస్ చెప్పలేదు. సైలెంట్‌గా ఉన్నారు. అలాగా సరే అలాగ కొన్ని రోజులు నేను మెడికల్ రిప్రజెంటేటివ్‌గా వర్క్ చేశాను. తర్వాత మెడిసిన్ అమ్ముతూ డాక్టర్ల దగ్గరికెళ్ళి మెడిసిన్ ప్రమోట్ చేస్తూ ఇలా చేసేవాడిని. నాకు ఈ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ యొక్క ఈ ఫార్ములాస్ నో మెడిసిన్, నో డాక్టర్ అన్నది తెలుసు. అప్పుడు విన్నా. ఇది దానికి సింక్ అయ్యేది కాదు. అప్పుడు మదన పడేవాడిని. ఏంటి మనం ఇలా చేస్తున్నాం? డబ్బుల కోసం అయితేనేమో చెయ్యాలి ఎళ్లి వర్క్ చేస్తున్నాను. సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. డబ్బులైతే వస్తున్నాయి. ఆహ్, ఇది ఎందుకో లోపల సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అప్పుడే పైమా అన్నది స్టార్ట్ అయింది. 2000 ఐ థింక్ 18లో 17, 18లో స్టార్ట్ అయింది. రీస్టార్ట్ అయింది. అప్పుడు వేణుగోపాల్ అన్న ఉండేవారు. వాళ్ళు పిలిచి ఒక మీటింగ్ జరిగినప్పుడు అక్కడ అటెండ్ అయ్యి పైమాలో వర్క్ చేయడం జరిగింది. ఆహ్, అదొక ట్రాన్స్‌ఫర్మేషన్. పైమాలో ఎప్పుడైతే మళ్ళీ ఆహ్, ఆ వర్క్స్‌లో జాయిన్ అయ్యి మాట్లాడడం ఇలాగా మళ్ళీ నాలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగడం స్టార్ట్ అయింది. సో, ఆ జాబ్‌ని క్విట్ చేసేసాను. సో, మళ్ళీ పవర్ ప్లాంట్‌లో వర్క్ చేయడం జరిగింది. ఒక 1 ఇయర్ పాటు పవర్ ప్లాంట్‌లో వర్క్ చేశాను. సో, మళ్ళీ అగైన్ మళ్ళీ ఈ భౌతికమైన దాంట్లోకెళ్ళిపోతూ నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అట్ ద సేమ్ టైమ్ అప్పుడే కొట్టాల్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. సో, అక్కడ వర్క్ చేయాల్సుంది. వెహికల్ ఎళ్తుంది వెళ్తామని అన్నప్పుడు నేను బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాను. వెళ్లి అక్కడ ధ్యాన ప్రచారం ఈ యొక్క వర్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఆ ప్రోగ్రామ్‌కి కొట్టాలకి రండి. ధ్యానము ప్రోగ్రామ్ జరుగుతుంది. సంక్రాంతి సంబరాలని జెప్పేసి ఇన్విటేషన్ ఇవ్వడము, అక్కడ అన్నదానానికి ఒక రూపాయన్నా ఎయండి అని చెప్పి అడుక్కోవడం జరిగింది. సో, అదొక ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. అలాగే మళ్ళీ సార్ పత్రి సార్‌ని కలవడం. సారు ప్రపంచాన్ని తిరుగుతావు అని జెప్పి సార్ అప్పుడు నా సాయి చూసి చెప్పడం జరిగింది. సో, అలాగా 2020 నుంచి పీఎంసీలో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆనంద్ గారి ద్వారా ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకొక 10 డేస్‌లో తర్వాత ఆనంద్ గారు ఫోను చేశారు నాకు. "పీఎంసీకి రా వర్క్ ఉంది నీతో" అని చెప్పేసి. సో, అలా పీఎంసీతో 2020లో జాయిన్ అవ్వి 1 ఇయర్‌లో కెమెరా నేర్చుకోవడం జరిగింది. స్కాన్ చేశాను. ఈ ఎడిటింగ్ నేర్చుకుంటే బావుంటుందా? లేకపోతే ఏ వర్క్ చేస్తే పత్రి సార్‌తో తిరగగలమన్నప్పుడు కెమెరా నేర్చుకుంటే సార్‌తో షూటింగ్స్ చేసుకుంటూ తిరగొచ్చు అనే ఒక ఆలోచన ఉండింది. సో, కెమెరా నేర్చుకుంటాను. కెమెరా వర్క్ చేస్తానన్నప్పుడు పీఎంసీ వారు నన్ను రిక్రూట్ చేసుకున్నారు. కెమెరా వర్క్ అక్కడే అన్నీ మార్నింగ్ 5:00 వెళ్ళి నైట్ 10:00 వరకు పీఎంసీలో వర్క్ చేసేవాడిని. ఆ వర్క్ చేస్తూ అబ్జర్వ్ చేసేవాడిని. దూరం నుంచి ఎలా జరుగుతుంది? ఏంటి? ఎలా నేర్చుకోవాలి? అలాగా ఒక 6-7, 8 మంత్స్‌లో ఆ కెమెరా వర్క్ నేర్చుకోవడం జరిగింది. సో, అలాగ ఎప్పుడైతే నేర్చుకున్నానో, ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి మా టీమ్ మెంబర్స్‌కొచ్చిందో, అప్పటి నుంచి పత్రి సార్‌తో ట్రావెల్ జేయడానికి పంపించేవాళ్ళు. సార్ షూటింగ్ ఉంది ఎళ్లి చేయము అనేవాళ్ళు. అలా జర్నీ అయిన స్టార్టు టిల్ లాస్ట్ శక్తి స్థల్‌లో సమాధి అయ్యేంత వరకు షూటింగ్స్ చేస్తూ వచ్చాను. అది పీఎంసీ వారు నాకొక ఇచ్చిన గొప్ప వరం. సార్‌తో జర్నీ చేసే ఒక అవకాశం. ప్లస్ ఎంతో మంది పిరమిడ్ మాస్టర్‌లని కలిసి వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ వినడం. అండ్ దెన్ వింటూ ఆ జర్నీ నాకు చాలా హ్యాపీగా, సంతృప్తినిచ్చింది నా జీవితానికి. సో, అదే కాకుండా అప్పటిదాకా లెర్న్ అయింది ఇప్పుడు చెప్పాలి. ఇప్పటిదాకా సార్‌తో తిరిగి అవన్నీ లెర్న్ అయ్యాము, చూసాము, అబ్జర్వ్ చేశాము. ఏంటి అన్నది. సో, ఆ క్రమంలో భాగంగా ఈరోజు చెప్తున్నాను నేను. ఆహ్, సో, అది నా జర్నీ సార్‌తో అలాగా జర్నీ స్టార్ట్ అయింది. సో, ఇన్నర్ యాత్ర బావుంది ఈ టాపిక్. ఈ యొక్క జూమ్ సెక్షన్ ఇన్నర్ యాత్ర పేరు చాలా బావుంది. మనలోనికి ఇన్నర్ యాత్ర అంటే అంతర ప్రయాణం. ఇది ఎలాగా స్టార్ట్ అవుతుంది అంటే, ధ్యానం ద్వారా మాత్రమే ఆ యాత్ర చేయగలం. బాహ్యంలో మనము యాత్ర చేయాలంటే డబ్బు కావాలి. లేదా ఏదో ఒక సోర్స్ కావాలి. అంతర ప్రయాణం చేయాలంటే మనకొక ఎనర్జీ సోర్స్ కావాలి. ఏంటి అది? ధ్యానం. ధ్యానం ద్వారానే మన యొక్క యాత్రని సఫలీకృతం చేయగలం. దానితో పాటు కొంత గైడెన్స్ కావాలి. జ్ఞానం కావాలి. ఇప్పుడు ఇప్పుడు నేను ఢిల్లీ ఎళ్ళాలి. ఢిల్లీకెళ్ళాలంటే డబ్బు కావాలి. రెండోది గైడెన్స్ కావాలి. ఇక్కడి నుంచి నేను హైదరాబాద్‌లో ఉన్నాను. ఇక్కడి నుంచి బస్ స్టాండ్‌కి ఎలా ఎళ్ళాలి? అక్కడి నుంచి అక్కడికి ఎలా ఎళ్ళాలి? ఏ బస్ పట్టుకుంటే ఎలా ఎళ్తాం? ఏ రూట్‌లో ఎళ్తాం? అన్నది మనకొక
భౌతికంగా ఒక రూట్ మ్యాప్ అన్నది ఉంది. లేదు ఫ్లైట్‌కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి శంషాబాద్ ఎలా వెళ్ళాలి? అక్కడి నుంచి ఢిల్లీకి ఎలా వెళ్ళాలి? అలాగా మనకు ఒక భౌతికమైన రూట్ మ్యాప్ కావాలి. ఒక గైడెన్స్ కావాలి. అలానే మన ఇన్నర్ యాత్రకి వెళ్ళాలంటే ఒక ఎనర్జీ, ధ్యానం అన్న ఎనర్జీ కావాలి. ఆ గైడెన్స్ అంటే అంతకుముందు ఎవరైతే ట్రావెల్ చేసుంటారో ఈ పాత్‌లో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వినాలి. అలాగా పత్రి సార్ వీళ్ళందరూ ఈ యొక్క ఆహ్, ఎవరైతే ఋషులు, మహర్షులు వీళ్ళందరూ ఉన్నారో, పిరమిడ్ మాస్టర్‌లు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళ అనుభవాన్ని వినాలి. అప్పుడు మనకు మనం వెళ్తున్న పాత్ రైటా? కాదా? సరైనదేనా? లేకపోతే ఏ పాత్‌లో వెళ్తున్నాం అనేది మనకు ఆ ఒక ఆ గైడెన్స్ ఉపయోగపడుతూ ఉంటుంది. సో, ఈ ఇన్నర్ యాత్ర భాగంలో ఈరోజు టాపిక్ వచ్చి చక్రాస్ మీద. మన లోపల ఉన్న ఆ చక్రాలు ఏమేమున్నాయి? వాటి చక్రాస్ కన్నా ఆ ఒక 7 స్థితులు, ఆ స్థితులు ఎలా ఉంటాయి? దానికి మనం లోబడి ఎలాగా పోతున్నాం? దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలి? ఏంటి? ఆహ్, దాని మీద మనం చర్చించుకుందాం ఈరోజు. నేనేం పెద్ద మాస్టర్‌ని కాదు. సో, నా జీవితంలో నేను ఎక్స్‌పీరియన్స్ అయినది ప్లస్ నేను తెలుసుకున్న దాన్ని ఈరోజు మీకు నేను చెప్తాను. సో, మనకు కనపడేది ఈ ఇన్నర్ యాత్ర ఈ భౌతిక శరీరమే మనకు కనపడుతుంది. ఇదేనా మనం? కాదు కదా! తెలుసుకోవాలి. మనం పరిశీలించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే క్వెషన్ చేసుకుంటామో, అప్పుడు మనకు తెలుస్తది. ఈ భౌతిక శరీరమేనా నేను? భౌతిక శరీరం అయితే, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ శరీరాన్ని అయితే చనిపోయిన తర్వాత శరీరం అక్కడే ఉంటుంది. ఒకసారి యాక్సిడెంట్ అయిని ఒక శరీరాన్ని చూడండి అక్కడే ఉంటుంది. అది కదలిక ఉండదు. దాంట్లో ఉన్న శక్తి ఒక అంటే ఏమైంది అని క్వెషన్ చేసుకుంటే మనకర్థమవుతుంది. మనం ఈ భౌతిక శరీరం కాదు. దానికి అతీతమైన ఒక శక్తి మనలో నడిపిస్తుంది. దానినే మనం ఆత్మ అంటాము. రకరకాల పేర్లతో పిలుస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క. ఓషో అయితే దాన్ని ఉనికి అంటారు. ఆహ్, సో, అది. ఆ ఎనర్జీ ఏంటి? అన్నది మనం క్వెషన్ చేసుకుంటే మనం అన్వేషణ స్టార్ట్ అయిన ఆ అన్వేషణ ఆ క్వెషన్‌లోనే మన యాత్ర స్టార్ట్ అవుతుంది. సో, దానికి సమాధానము ఏమిస్తుందంటే ధ్యానమే. ఫైనల్‌గా మళ్ళీ ఏమవుతుంది? మనం కూర్చొని ఆ సాధన శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు, ఆ మనసు ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆ మనసు ఎప్పుడైతే సైలెన్స్ అయిపోయి ఉన్న స్థితిలో ఎనర్జీ ప్రవహించి, మన యొక్క ఏ ఏ ఒక్క లోపల ఏదైతే ఉందో దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతాం. దాని కోసమే ధ్యానం. దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే దానికే ఈ యొక్క ధ్యాన సాధన. ఓకే. అయితే మనలో 7 చక్రాలుంటాయి. దాన్నే మనం 7 స్థితులు అనుకుందాం. అది మనం చూసినట్లయితే బ్యానర్ మీద మనకు ఒక, ఒక బొమ్మ అలా కూర్చొని దాంట్లో ఒక చిన్న చిన్న చక్రాస్ 7 ఉంటాయి చూడండి. ఏడవది ఒక ఫ్లవర్ స్టేట్‌లో ఉంటుంది. మిగిలిన కిందన్ని ఒక చక్రాల టైప్‌లో ఉంటుంది. ఆ మూల ఉన్నది మూలాధార అంటారు. అలాగే స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. సహస్రార స్థితిని లోటస్‌లో వివరిస్తారు. బుద్ధుడు ఏదైతే అతని సాధనలో, ధ్యాన సాధనలో అతను ఫైనల్ స్టేజ్‌లో పొందిన ఆ ఫ్లవర్ అన్నమాట అది. సో, ఆహ్, మనము ఆ మూలాధారం గురించి తెలుసుకుందాం. మనకు మూలాధారం అంటే ఈ ఫిజికల్ బాడీ. ఈ ఈ భూమి మీద మనము ఏదైతే కలిగి ఉన్నామో, ఆధారం కలిగి ఉన్నామో దాన్ని మూలాధారం అంటారు. అది మనకు ఈ ఈ ఈ ఈ శరీరంలో నేనున్నాను. ఆ నేను అన్నది దేంట్లో ఉన్నది అంటే ఈ శరీరంలో. మూల ఆధారం. ఈ మూలానికి ఈ సృష్టికి ఈ భూమి మీద ఒక చక్రం ఉంటుంది. ఒక క్రియేషన్. ఏం క్రియేషన్? బర్త్ పుట్టడము, మరణించడము అండ్ ఆహ్, ఈ మూలాధారంలో ఏముంటుందంటే పునరావృత్తి ఉంటుంది. ఈ భూమి మీద మనుషుల్ని పుట్టించడము లైక్ సెక్సువల్ ఎనర్జీ అక్కడే ఉంటుంది. ప్లస్ తల్లిదండ్రులు, కొడుకు ఇటువంటి బంధాలు ఏదైతే రిలేషన్‌షిప్ ఉంటదో, మన దగ్గరగా ఫ్యామిలీ రిలేషన్‌షిప్ అంతా ఈ మూలాధారానికి సంబంధించిన రిలేషన్‌షిప్ అది. దాంట్లో మన తండ్రి, తల్లి, కొడుకు ఇలాగా వైఫు, హస్బెండ్ ఇలాగా వీళ్ళందరిని కలిపి మనము ఈ శారీరక సంబంధానికి సంబంధించి ఈ మూలాధార చక్రంలో మనము కలిగి ఉంటాం వీళ్ళని. సో, ఇది స్థితి.
ఇది ఇంపార్టెంట్. ఇది మూలాధారము ఇంపార్టెంటే, సహస్రాల స్థితి ఇంపార్టెంట్. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఇప్పుడు ఆ మూలాధారంలో ఉన్నారు. ఆ ఈ మూలాధారంలో కొన్ని జన్మలు గడుపుతాం మనం. ఈ హ్యూమన్ లైఫ్ కి వచ్చిన తర్వాత కొన్ని జన్మలు ఇక్కడే గడుపుతాం. అకార్డింగ్ టు ఏ సోల్ జర్నీ, పీటర్ రీచ్ లో బుక్ ప్రకారం మనకు ఆ, రాళ్ళగా, వృక్షాలుగా, జంతువులుగా, మనుషులుగా ఇలాగ ఆత్మ పరిణాక్రమంలో చెంది మనుషు జన్మల్లోకి వస్తాం. అంటే ఆ ఏదైతే జంతు జన్మలు ఉంటాయో అది పీక్ స్టేట్ వచ్చేతలకి ఆ మూలాధారం సెక్షువల్ ఎనర్జీ అన్నది వాళ్ళకి పీక్, దానికి వాటికి పీక్ అన్నమాట. మనకు స్టార్టింగ్ ఆ సెక్సువల్ ఎనర్జీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మూలాధారం హ్యూమన్స్ కి. సో అందుకు ఆ మూలాధారంలో ఉన్నప్పుడు జంతువులకి మనకు పెద్ద తేడా ఏమి ఉండదు. ఎలా ఉంటుంది అంటే అది, అవి సెక్స్ చేస్తాయి అండ్ నేచర్ లో అలా సహజంగా ఉంటాయి. మనుషులు మనము అలానే ఉంటాము. ప్లస్ వాటికి మనకు భిన్నంగా ఏముండవు. నిద్రపోతాము, తింటాము. ఇదే ఈ నేచర్ ప్రకృతి సహజంగా ఎలా ఉంటుందో అలానే ఉంటాం. ఇది చెప్పాను కదా, మూలాధార స్థితి ప్లస్ సహస్రార స్థితి. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. మన జర్నీ స్టార్ట్ అయ్యేది ఈ భూమి ఫస్ట్ జన్మల్లో. కొన్ని జన్మలు ఈ మూలాధార స్థితిలో ఉంటాం. సో నెక్స్ట్ దాంట్లో ఉండి ఉండి విసుగు పుట్టుద్ది మనకి, ఇదేనా ఇంకేంటి అన్నప్పుడు ఇంకొంచెం పైకి అంటే ఇంకొక కొంచెం మెట్టు. ఇది ఒక జర్నీ లాంటిది. ఇది మనకు ఈ బొమ్మలో ఉన్నట్టు అలా పైకి కాకుండా ఇలాగ అడ్డంగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలాగ నిలువుగా ఉందంటే ఇది తక్కువ స్థితి, ఇది ఎక్కువ స్థితి, ఇంకొంచెం ఎక్కువ స్థితి కాకుండా ఇలా అడ్డంగా మనం కానీ ఇమాజిన్ చేసుకోగలిగితే అంతా సమానమేను. ఏది తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఇది అవసరము, ఆ స్థితి అవసరం. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటాము. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇది అవసరమే. సో ఫైనల్ గా ఏంటంటే ఆ జ్ఞానాన్ని పొందడం. మనం ఎప్పుడైతే ఆ మూలాధారంలో సంపూర్ణ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో అలా నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఏదైతే ఒక టాస్క్ మనకి ఇచ్చింది నేచర్, దాన్ని కంప్లీట్ చేసామంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అలాగా ఇప్పుడు స్వాదిష్టానం నెక్స్ట్. సో స్వాదిష్టానంలో ఏముంటుందంటే మన మనసు పనిచేస్తుంది ఎక్కువ. మనసు మనసు స్థితే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వేరియేషన్స్, ఫ్రెండ్స్, ఎనిమీస్, ఇది మన స్థితికి సంబంధించింది, మనసు యొక్క స్థితికి. వీడు నాకు హెల్ప్ చేస్తే ఫ్రెండ్, వీడు కొంచెం ఏదైనా యాంటీ చేస్తే ఎనిమి అని దేంతో కనెక్షన్ ఉన్నాడు మనకు, ఆ ఫ్రెండ్ కానీ మానసిక స్థితికి కనెక్ట్ అయి ఉన్నాడు. సో సో ఈ యొక్క స్థితి ఏం చేస్తుందంటే నాకు 1000 రూపాయల శాలరీ, వీడికి 10,000 శాలరీ, ఇలాగా బేరీజు వేస్తూ ఉంటుంది. ఈ యొక్క స్థితిలో ఎలా ఉంటుందంటే క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో నేను హిందూ, నువ్వు ముస్లిము, క్రిస్టియన్, ఇలాంటి వేరియేషన్స్ చూపించే స్థితి అన్నమాట ఈ స్వాదిష్టాన స్థితి. ఇది ఎలా ఉంటుంది. సో ఇది మానసిక స్థితి. సో దీన్నే పత్రిజీ గారు మూలాధారంతో ఉన్నప్పుడు శారీరక సంసారం అన్నారు. మూలాధార స్థితిలో ఈ కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు దాన్ని నిర్వచనం పత్రిజీ గారు ఏమి ఇచ్చారంటే శారీరక సంసారం అన్నారు. నెక్స్ట్ ఈ స్వాదిష్టాన స్థితిలో ఉన్నప్పుడు ఏముందంటే మనసు చేసే ఈ యొక్క రకరకాలుగా చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఉంటుంది, ఎనిమీస్ ఉంటుంది ఈ గేమ్ లో. ఇలాగా ద్వేషము, కోపము, అసూయ అన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క స్థితిలో, స్వాదిష్టాన స్థితిలో. నేను ముస్లిము, నేను హిందువు అన్న కోణాల్లో ఈ స్థితిలో ఉంటారు కొంతమంది. సో దీన్ని ఏమంటారంటే మానసిక సంసారం అంటారు. ఇప్పుడు ఆ నెక్స్ట్ మణిపూర్వక మణిపూర్వక స్థితి. ఈ దీంట్లో హ్యూమన్స్ ఎలా ఉంటారంటే ఆ, నేను పలానా, దీంట్లో సైంటిస్టులు అంటే మణిపూర్వక, మణి ప్లస్ పూర్వక అంటే మనీని కలిగి ఉంటారు. బయట బాహ్యంగా ఎంతో ఉన్నతంగా ఉంటారు. అంతరంగంలో వచ్చేతలకి వాళ్ళు పరిపూర్ణత అన్నది దుఃఖము అన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. సంతృప్తి ఇవేమి ఉండవు అనమాట. మణిపూర్ కంటే ఒక సైంటిస్ట్ గా అతను ఎంతో గొప్పదాన్ని కనుగొని ఉంటారు, కానీ తన అంతరంలో మిస్ అయిపోంటాడు కొంత. ఆ సో అలా కళలు, ఆ పండితులు, వీళ్ళందరూ దీని కిందకు ఉంటారు, మణిపూర్వక స్థితిలో ఉంటారు. సో నెక్స్ట్ అనాహత. అనాహత అనాహత ఏంటంటే దీన్ని రమణ మహర్షిని ఉదాహరణ తీసుకోవచ్చు. అలాగా ఆ ఒక ఆ స్థితిలో ఎలా ఉంటారంటే మౌనంగా ఉంటారు, మునిలాగా ఉంటారు. అలా వాళ్ళ యొక్క నిశ్శబ్దంలో ఉంటారు అనమాట. ఏ శబ్దము చేయరు, అలా గమనిస్తూ ఉంటారు. ఆ స్థితిలో ఉంటారు ముని ఈ యొక్కది. తర్వాత విశుద్ధ.
వీళ్ళు ఎలా ఉంటారంటే మనలో ఉన్న ఈ స్థితులు అనమాట. మనం జర్నీ చేసే స్థితులు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో చెక్ చేసుకొని దాన్ని దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలి? ఏంటి? ఇదంతా ఏంటంటే మన యొక్క ఆహ్, అభివృద్ధి కోసం అండ్ మన యొక్క స్థితిని ఇంకొంచెం ఎలా ఆనందంగా జీవించాలి అని తెలుసుకోవడం కోసమే ఇదంతా మనం తెలుసుకుంటున్నాము. సో, విశుద్ధ. అయితే విశుద్ధ చక్రానికి వచ్చే తలకి, విశుద్ధ స్థితికి వచ్చే తలకి అది ఇక్కడుంటుంది యాక్చువల్‌గా. ఇక్కడ శుద్ధి చేయబడుతూ ఉంటాం మనం. ఎలాగంటే సేవ చేస్తూ ఉంటాం. ఈ యొక్క స్థాయిలో ఉన్నోళ్ళు బయట చేసే అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైనా నలుగురికి ఉపయోగపడే ఏదన్నా మంచి పనులు, గుడులు కట్టించడం, ఇప్పుడైతే నౌ డేస్‌లో పిరమిడ్‌లు కట్టించడం, ఇటువంటి కార్యక్రమాల్లో ఉంటారు. సేవ చేస్తూ ఉంటారు. ఈ యొక్క విశుద్ధ దాని కిందకొచ్చేతలకి మనకు స ఆహ్, స అంటే భౌతికంగా ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో, ఫిజికల్‌గా నీడ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు అవి ఇవ్వడము. ఆహ్, ఇంకా అనాథ పిల్లలకి చేయడం. ఇటువంటియన్నీ ఏదైతే భౌతికంగా జరుగుతూ ఉంటాయో ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా ఈ యొక్క విశుద్ధ దాంట్లో వీళ్ళు కర్మపక్షాలను చేసుకుంటూ ఉంటారంట. ఎలా అంటే ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రంలో ఉన్నప్పుడు మనము నా ఆ స్థితిలోనే వచ్చాం మనం. మన జర్నీ దాంట్లోనే కొన్ని కొన్ని జన్మలు ఆ మూలాధారంలో అంటే ఇంచుమించు ఒక 100 జన్మలు అనుకుందాం అప్రాక్సిమేట్‌లీ. అక్కడ గడిపాం. తర్వాత స్వాధిష్టానంలో కొన్ని 100 జన్మలు గడిపాం. సో, మణిపూరక కొన్ని జన్మలు గడిపాం. ఇది ఎలా ఉంటుందంటే ఈ జన్మల్లో ఆ స్థితిని కలిగి ఉంటాము. ప్లస్ స్వాధిష్టాన స్థితిని కలిగి ఉంటాం. ఇలా ఎలా అంటే మూలాధార స్థితి ప్లస్ స్వాధిష్టాన స్థితి. మూలాధార స్థితి కలిగి ఉంటాము. స్వాధిష్టాన స్థితి కలిగి ఉంటాం. మణిపూరక స్థితి కలిగి ఉంటాం. ఈ 3 స్థితులు కలిగి ఉంటాం. ఇప్పుడు అనాహత చక్రానికి వచ్చామనుకోండి. అనాహత స్థితికొచ్చామనుకోండి. ఆ స్థితిలో గూడా ఈ మూలాధార స్థితి ఉంటుంది. స్వాధిష్టాన స్థితి ఉంటుంది. మణిపూరక స్థితి ఉంటుంది. అనాహత స్థితి ఉంటుంది. సో, విశుద్ధకొచ్చామనుకోండి. అలానే మూలాధారం ఉంటుంది. స్వాధిష్టానము, మణిపూర్వక, అనాహత, విశుద్ధ. అంటే ఒక్కొక్క స్టెప్‌కెళ్ళే కొద్దీ ఇయన్నీ యాడ్ ఆన్ ఉంటాయి మనకు. అవన్నీ మన నుంచి తొలగించబడవు. అవి మనలోనే ఉంటాయి. సో, ఉంటాయి. ఇది యాడ్ ఆన్ అన్నమాట. సో, ఈ విశుద్ధ చక్రంకొచ్చేతలకి, ఈ స్థితికొచ్చేతలకి మనం ఎక్కువ సేవ చేస్తూ ఉంటాం. ప్రజలకు సేవ అందించడం, ఎలాంటి సేవలు వైద్య, విద్య, భౌతికంగా ఏదైతే అవసరమో అవన్నీ సేవలు చేస్తూ ఉంటారు. ఫ్రీగా చేస్తూ ఉంటారు. సో, అలా చేయడం ద్వారా మనం మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో హత్యలు చేశాం, ఎన్నో మర్డర్స్ చేశాం, ఎంతో హింసాత్మకంగా ఉన్నాం. కుకర్మలన్నీ చేశాం ఆ ఒక్క స్థితిలో ఉన్నప్పుడు. అవన్నీ ఇక్కడ ప్రక్షాళన చేసుకుంటూ ఉంటాం. శుద్ధం చేసుకుంటూ ఉంటాం. అలా ఆ స్థితిలో ఉన్నప్పుడు శుద్ధి చేసుకుంటూ ఆహ్, ఉన్న క్రమంలో మనకు పత్రిజీ గారు అకార్డింగ్ టు ద పత్రిజీ గారు చెప్పిన దాని ప్రకారం ఈ ఆజ్ఞా స్థితికొచ్చేతలకి మనకు ధ్యాన పరిచయం అవుతుందంట. సో, అప్పుడు ఆ ధ్యానాన్ని పట్టుకుంటాం. శ్వాస మీద ధ్యాస పెట్టి అలా కూర్చున్నప్పుడు మనం అప్పటికి ఎన్నో వినుంటాం. ఎన్నో అధ్యయనం చేశాం. మనకు ఆత్మ గురించి గాని, భగవద్గీత గురించి గాని, అన్నిటి గురించి తెలుసు. కానీ అయినా అసంతృప్తితో ఉంటామంట మనం. అప్పటికి ఇన్ని సేవలు అందించినా భౌతికంగా ఎన్ని సేవలు అందించినా గూడా ఎంతో అసంతృప్తితో ఉంటామంట. సో, అలా అసంతృప్తికి కారణము ప్లస్ ఏంటి ఈ అన్వేషణలో ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోవాలన్న ఒక జిజ్ఞాసలో ఉన్నప్పుడు ధ్యానం అందుతుంది. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసు రకరకాలుగా చేస్తూ ఉంటుంది. శ్వాసని గమనిస్తూ ఆలోచన రహిత స్థితి కలిగినప్పుడు ఆ స్థితి నుంచి మనకు అది ఏదైతే ఆజ్ఞా చక్రంలో నుంచి దర్శించడం జరుగుతుంది. మనం ఏదైతే అయ్యున్నామో దాన్ని దర్శించడము, ఆస్ట్రల్ ట్రావెలింగ్ గాని, వేరే వేరే లోకాలకు వెళ్లి దర్శించడము, ఇటువంటియన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి అన్నిటిని మనము ఎక్స్‌పీరియన్స్ అవుతాం. ఈ ఆజ్ఞా చక్రాన్నే సుదర్శనం అంటారంట. సుదర్శన చక్రం. అంటే దర్శిస్తాం. అదైతే సుదర్శనం అంటే ప్లస్ దర్శనం. అదైతే ఆత్మ ఏదైతే అయ్యున్నామో దాన్ని దర్శిస్తూ ఉంటామనమాట. దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. తెలుసుకోవడం జరుగుతుంది. ఆహ్, దీంట్లో కొన్ని జన్మలు గడిపిన తర్వాత ఈ యొక్క నేర్చుకుంటా ఉంటాం మనం. ఈ
అన్ని తెలుసు. మన గత జన్మలు చూస్తాము, భవిష్యత్తు ఏం జరుగుతుందో చూస్తాము. దీంట్లో యోగులు ఆ, యోగులు ఉండే స్థితి అది, జ్ఞాన స్థితి. వాళ్ళు దర్శిస్తారు. ఆ ఈ చక్రాన్నే గురు చక్రం కూడా అని అంటారు. సో అది ఇలాగా ఆ జర్నీ స్టార్ట్ అది అయిన తర్వాత మళ్ళీ ఇలాగా దర్శిస్తారు, చెప్తూ ధ్యానం సాధన చేసుకుంటారు. సో ఫైనల్ గా సహస్రార స్థితి ఎలా ఉంటుందంటే, ఇది ఏదైతే దర్శించామో, ఏదైతే ఆనందాన్ని, అలౌకికమైన ఆనందాన్ని, వీటన్నిటిని అనుభూతి చెందామో దాన్ని తెలియజేయడం. వీళ్ళంతా ఈ సహస్రాల స్థితిలో ఉన్న వాళ్ళని పత్రి సార్ ఏమన్నారంటే పిరమిడ్ మాస్టర్స్ అన్నారు. వాళ్ళు ఈ సేవ ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఎవరైతే ఈ ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఉన్నారో వాళ్ళని పిరమిడ్ మాస్టర్లు అన్నారు. సహస్రాల స్థితిలో ఉన్న మాస్టర్స్ అని పత్రిజీ గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ ఏం చేస్తుంటారో ధ్యానం చేస్తూ ఉంటారు, ధ్యాన ప్రచారం చేస్తుంటారు. ఏదైతే హింసాత్మకమైన చర్యలు జరుగుతుంటాయో, అంటే మాంసం తినడము, దీని గురించి అవేర్నెస్ క్లాసెస్ చెప్పడము, ర్యాలీస్ జరపడము. హలో. రాజశేఖర్ గారు ఇటువంటి వినిపిస్తుంది. నా ఓకే. యా, వినపడుతుంది. ఓకే. ఎస్. ఇలాగా మన యొక్క ఈ యొక్క స్థితులు మనలో ఉంటాయి. సో అవి మనం అర్థం చేసుకొని దాన్ని వ్యతిరేకించొద్దు. దాంట్లో మనం దేంట్లో ఉన్నాము, ఇది ఒకటే. ఒక స్థితిలో నుంచి నేర్చుకున్నాము అంటే నెక్స్ట్ దానికి వెళ్తాం. సో దాంట్లో ఏది లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకొని, దాంట్లో ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు, ఇవన్నీ అంటే ఈ జ్ఞానాన్ని మనం బుక్స్ చదవడం ద్వారా తెలుసుకుంటాము. సో ఏ స్థితి, ఈ యొక్క ప్రయాణంలో అన్నీ కరెక్టే అని చెప్పి తెలుసుకుంటాము. ఆ, సో అలాగా మూలాధార చక్రం ఆ ఒక స్థితి కరెక్టేను, ఆ సహస్ర స్థితి కరెక్టేను. సో మనం ఇవన్నీ కలిపి ఇప్పుడు ఈ యొక్క సహస్రారం చేరుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పిరమిడ్ మాస్టర్ లైఫ్ తీసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు సంసారము, ఇప్పుడు ఇంటికి వచ్చాము, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పని ఏంటి, కర్తవ్యం ఏంటి, ఆ కుటుంబంతో కలిసి సంపూర్ణంగా ఉంటారు, పూర్తిగా వాళ్ళతోనే ఉంటారు. దాన్ని శారీరక సంసారంలో పూర్తిగా ఉంటారు. సో బయటకు వచ్చారు ఇప్పుడు, జాబ్ పర్పస్ బయటకు వెళ్ళాము. అక్కడ ఆ వర్క్ ఏంటి, కర్తవ్యం ఏంటి, ఏ ఏ విషయాల్లో ఏలు పెట్టకుండా ఏం చేయాలి, నా కర్తవ్యం ఏంటి అని చూసుకొని దాన్ని సంపూర్ణంగా దాన్ని ఫిల్ఫిల్ చేసుకుంటాం. తర్వాత అక్కడి నుంచి వచ్చి ఈ యొక్క ప్రయాణంలో మనం ఉంటాం మళ్ళీ. ఈ సహస్రాధిని ఏదైతే సేవలు బయట అందించాలో అవి అందిస్తూ, ఈ శాకాహార ర్యాలీస్ లో కానీ, ఈ ధ్యాన ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఆ, ధ్యాన మహాయాగం అప్కమింగ్ ఒక ప్రోగ్రామ్ రాబోతుంది. అక్కడ కూడా మన సేవను అందించడం ద్వారా మనం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే మన సేవ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనలో కొంత ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ క్లియర్ గా చెప్పాడు ఈ యొక్క చక్రాస్ లో. ఆ ఈ యొక్క స్థితుల్లో విశుద్ధ స్థితికి వచ్చే తలకి ఎప్పుడైతే మనం సేవను అందిస్తూ ఉంటామో మన కర్మ పక్షాలను జరుగుతూ ఉంటుంది. సో అలాగా మనం మన నోటి ద్వారా ధ్యానం గురించి చెప్పడము, ఆ, ఒక క్లాసెస్ అరేంజ్ చేయడము, మనం ఏదైతే చేయగలుగుతామో అది. మన ఊర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. యూత్ గా మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎక్కడైతే ధ్యానము శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నారో మనం వెళ్ళి అక్కడ చెప్పాలి. వాళ్ళతో కలిసి ఏం వర్క్స్ ఉన్నాయి ఏంటి అని. అలాగా నేను వెళ్ళి అడిగి వాళ్ళ దగ్గర నేర్చుకునేవాడిని. నెల్లూరులో ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగేవి. ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళి బ్యాక్ ఎండ్ గా వర్క్ చేసేవాళ్ళం. ఏ వర్క్ ఉంటే అది. ఆ అలాగ వర్క్ చేస్తూ సేవ చేస్తున్నప్పుడు మన ఎవల్యూషన్ ఉంటుంది. ఆధ్యాత్మిక ఇన్నర్ యాత్రలో కూడా మన గ్రోత్ ఉండాలంటే ఖచ్చితంగా మనం అలవర్చుకోవాల్సింది ధ్యానము. కంపల్సరీ వెజిటేరియన్ గా ఉండడము. రెండవది స్వాధ్యాయం చేయాలి, బుక్స్ చదువుతూ ఉండాలి. ఆ, సో సేవ చేయాలి. రెండోది ఎక్స్పీరియన్స్, అనుభవాలు వింటూ ఉండాలి. ఇప్పుడు సీనియర్ మాస్టర్స్ చెప్పే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని వినాలి. విన్నప్పుడు మనం వెళ్తున్న పాత్ కరెక్టా లేదా అన్నది మనకు ఒక అవగాహన వస్తూ ఉంటుంది. అలాగా ఇది ఒక గైడెన్స్ లో మనం వెళ్తూ ఉంటాము. సో ఇది ఒక రోజులో జరిగి అయిపోద్దా అంటే కాదు. ఇది నిరంతరమైన జర్నీ మనం. ఆ సో నిరంతరము ఈ ధ్యానంలోనే ఉంటుండాలి. ఈ భౌతికంగా మన జాబ్ ఏదైతే ఉందో దాన్ని
ఆహ్, 100% మనం ఎఫెక్ట్ దాన్ని పెట్టి, దాన్ని చేస్తూ మన సంసారంలోనే నిర్వాణం అన్నారు. ఈ యొక్క కొంత ధ్యాన సాధన నిర్వాణం అంటే ఏం లేదు. ఈ కళ్ళు మూసుకొని కూర్చొని, ఆ శ్వాసను గమనిస్తూ, ఏ ఆలోచన లేని ఆలోచన రహిత స్థితికెళ్ళడమే నిర్వాణం. మనం అలా ఉన్న దాన్నే ఆ స్థితిలో ఉండగలగాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనకు కళ్ళు మూసుకోగానే ఎన్నో ఆలోచనలొస్తాయి. నేనిప్పుడు ఇంట్లో ఉన్నాను. మా ఆఫీస్‌లో రేపు ఏం వర్క్ చేయాలి, ఏంటి అన్నది చెప్పి ప్రణాళిక ఉండాలి. ఎక్కువ ఆలోచించకూడదనమాట. సో, ఇది ఎలా వస్తదంటే, మన ధ్యాన సాధన చేయడం ద్వారా వస్తూ ఉంటుంది. మనం నిరంతర ధ్యాన సాధన చేయడం ద్వారా ఉంటుంది. నిరంతరంగా స్వాధ్యాయం చేయాలి. నా నాకు ఫస్ట్ బుక్ నిగూఢ రహస్యాలు. ఆ బుక్ చదువుతున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఈ ప్రకృతి గురించి ఆహ్, ఈ యొక్క జీవన విధి విధానాలు ఎలా ఉంటాయి? ఆహ్, ఒక చెట్టు తను ఒక జీవిత కాలంలో తను మొత్తం రికార్డింగ్ అయ్యి ఉంటదంట. దాని యొక్క రూట్స్‌లో. ఎప్పుడు వరదలొచ్చాయి, ఎప్పుడు ఎక్కువ వరదలొచ్చాయి, ఎక్కువ, తక్కువ ఎండొచ్చింది. అదంతా గూడా రికార్డ్ అవుతుందంట. ఇయన్నీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి నాకు. 'హిడెన్ మిస్టరీస్' అని ఓషో బుక్స్. అది చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా ఉండింది. అప్పుడు ధ్యానంలో కూర్చొని అంటే ఒక చెట్టే ఇంత రికార్డింగ్ చేయగలిగినప్పుడు ఒక హ్యూమన్ ఇతనికి ఎంత పవర్స్ ఉంటాయి? ఏంటి? ఎన్ని మనకు ఈ ఫిజికల్ బాడీయే గాకుండా మన లోపల ఏముంటుంది? ఏంటి? ఇన్ని సాధన చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఎక్స్‌పీరియన్స్ ఒచ్చాయి. ఆహ్, అంటే ఈ శరీరమే కాదు ఆహ్, అంటే ఆ టైంలో నాకు బయట నుంచి ఈ శరీరాన్ని చూసే ఒక ఎక్స్‌పీరియన్స్ ఒచ్చింది. బయటన ఇలాగా ఆహ్, ఈ శరీరం బయట నుంచి ఈ శరీరాన్ని జూస్తున్నాను. భయమేసింది. భయమేయంగానే మళ్ళీ లోపలికొచ్చేసింది. సో, ఇటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటాం. క్రమంగా సాధన చేస్తున్న భయమవుతుంది. మళ్ళీ సాధన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సుడిగుండాల్లో పడిపోతున్నట్టు ఎంతో ఒక్కోసారి భయం గూడా అనిపిచ్చింది నాకు. ధ్యాన సాధన చేస్తున్నప్పుడు చాలా భయమనిపిచ్చింది. ఇంక ధ్యానం ఆపేద్దాం అన్న ఒక కోణంలో అప్పుడు ఓషోది 'భయం' అనే బుక్ రిలీజ్ అయింది. ఆ బుక్ చదివినప్పుడు ఎందుకు ఆ భయం లోపలుందంటే, ఎప్పుడు మనం లోపలికి ప్రయాణం చేయలేదు. మనకు తెలియకపోవడం. మన లోపల ఏమున్నదో అది మనకు తెలియదు. అందుకే భయం. తెలియని దానికి ఎప్పుడు భయపడుతూ ఉంటాం. కొత్త దానిలోకి ఇప్పుడు ఒక చీకటి గదిలోకెళ్ళాలంటే మనకు భయం. అక్కడ ఏముందో, ఏంటో, భూతమా ఏదో ఉంటుంది. ఏదో ఒకటుంటుంది. దాన్ని చంపేస్తుంది. ఈ భయం మూలం ఏంటంటే మరణ భయం. మూలంగా చూసుకుంటే మరణ భయమంట. సో, భయం ఎప్పుడు మరణం మీదే ఉంటుంది. అహంకారం మీద గూడా ఉంటుంది. సో, ఆహ్, ఆ లోపలికి ప్రవేశించడంలో మనల్ని మనం కోల్పోతాం. మన అహాన్ని కోల్పోతాం. అదే భయం. రెండోది ఆ లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు ఈ అహంకారం పోతుంది. ఆహ్, సో, అది ఎప్పుడు మనం ట్రావెల్ చేయలేదు గదా! మన లోపలికి మనం ప్రయాణించలేదు గాబట్టి కొంత భయం వస్తుంది. సో, అప్పుడు మన మీద మనకు లవ్ అన్నది సెల్ఫ్ లవ్. అప్పుడు నిన్ను ఆ చీకటిని కొంచెం అంటే ఆ ప్రేమ తత్వం యొక్క ఆహ్, అంటే ఎలా జెప్పాలంటే ఆ చీకటిని నువ్వు లవ్ చేయగలగాలి. నీ లోపల ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రేమించగలగాలి. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి ఫస్ట్. ఆ చీకటుంది నాలో. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏదో భయం ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేసి, దాన్ని అంగీకరించి, దాంతో ఉన్నప్పుడు నీకు అది పోతుంది. సో, అలాగా ఆ భయమన్న పోయి ఆహ్, దాంట్లో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. 'భయం' అనే బుక్ చదవండి కావాలంటే ఓషోదుంటుంది. అలాగే నాకు ఈ కొన్ని బుక్స్ చాలా ఉపయోగపడ్డాయి. 'మరణం లేని మీరు' అన్న బుక్ గూడా నా జీవితంలో చాలా ఉపయోగపడింది. నేను బీటెక్ చదివే రోజుల్లో నా బ్యాగ్‌లో 'మరణం లేని మీరు' అన్న బుక్ ఉండేది. మా ఫ్రెండ్స్ అందరూ "ఏంట్రా ఇది? టెక్స్ట్ బుక్స్ ఇయి పెట్టుకొస్తావు. నువ్వేంట్రా ఇది పెట్టుకొచ్చావు? 'మరణం లేని మీరు' అని ఉంటది. దీంట్లో హాస్టల్ బాడీస్ గురించి ఉంటుంది. హాస్టల్ ట్రావెలింగ్ గురించి ఉంటుంది. ఆహ్, ఎథరిక్ బాడీ ఇయన్నీ ఏంట్రా" అని వాళ్ళు క్వెషన్ చేసి నవ్వుకునేవారు సరదాగా. సో, వాళ్ళు ఇప్పుడు నౌ ఏ డేస్ ఆళ్ళు చూసినప్పుడు, "అరేయ్! నువ్వు చాలాగా నీ లైఫ్ చాలా బావుందిరా. ఎందుకు ఇంత టెన్షన్స్ కూడా కనపడవు. హ్యాపీగా లీడ్ చేస్తున్నావు. అంతా బావుంది." అప్పుడు అంటే ధ్యానంలో ఉన్న ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. దానికి ముందు ఫ్రెండ్స్ చూస్తారు కదా! మన దగ్గరున్న ఫ్రెండ్స్. వాళ్ళు గమనించి "నీలో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు? ఏంటి?" అని అడుగుతారు. "ఒరేయ్! నేను ధ్యానం చేస్తున్నాను. వెజిటేరియన్‌గా ఉంటున్నాను."
అని చెప్పేవాళ్ళు మనకి. బుక్స్ చదువుతుంటాను. ఇలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాను. నన్ను నేను అన్వేషణ చేసుకుంటాను. నేను ఎలాగ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి దానియన్నీ చేసి ఇలాగ ఉంటుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు గూడా అవును. వాళ్ళు వింటుంటారిప్పుడు. అప్పుడైతే కొంచెం ఇదేంటి కళ్ళు మూసుకొని నటిస్తున్నారు అని జెప్పేసి వాళ్ళు ఆహ్, అంటే కూర్చున్నప్పుడు ముసుగు ఒక దుప్పటి తెచ్చి పైనేయడం హాస్టల్స్ ఉన్నప్పుడు సాధన చేసుకునేవాళ్ళు. ముసుగేసి ఈడు నటిస్తున్నాడు ఇలాగా ఫ్రంట్ చెయ్యిని ఇలాగండు ఈడు నటిస్తున్నాడా లేదా ఏంటి అనేసి. సో, ఇలా చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు చూసి ఓహ్! హి ఈస్ ఇన్ ద రైట్ పాత్ మేము గూడా ఇలా ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటారు. సో, ఇది ఈరోజు టాపిక్ టైమ్ ఎంతయింది? ఇంకా ఉందా మేడం? 8:46 హలో! యెస్. 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 ఇంకా 5 మినిట్స్ ఉంది సార్. కంటిన్యూ చేయండి. యాహ్! అంటే మన అభ్యాసం ఎలా ఉండాలంటే ఫైనల్‌గా ఏ స్థితిలో ఉన్నా కూడా మనకు ఆ మూలాధార స్థితిలో ఉన్నా, లేదా స్వాధిష్టాన స్థితిలో ఉన్నా, మణిపూరక స్థితిలో ఉన్నా, అనాహత స్థితిలో ఉన్నా, విశుద్ధ స్థితిలో ఉన్నా, ఆజ్ఞా స్థితిలో ఉన్నా, సహస్రార స్థితిలో ఉన్నా. అంటే పై స్థితిలో ఉన్నవాళ్ళు ఎక్కువ కాదు. కింద స్థితిలో ఉన్నవాళ్ళు తక్కువ కాదు. ఎ అన్నది బాగా గుర్తుపెట్టుకోండి. మనం సుపీరియారిటీ కాంప్లెక్స్‌కి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి ఎళ్ళిపోకూడదెప్పుడు. మనల్ని మనం తక్కువగా చేసుకోకూడదు. అలా అని మనం ఎక్కువగా చేసుకోకూడదు. అలా మిడిల్ పాత్‌లో ఉండాలి. నేను లెర్న్ అయిందేంటంటే మిడిల్ పాత్‌లో ఉండాలి. ప్రతిసారి మనకు ఇచ్చిన జ్ఞానం అది. ఆహ్, సో, మిడిల్ పాత్‌లో ఉండాలంటే ధ్యానం కంపల్సరీ. ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మనం స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌గా అన్వేషణ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ జ్ఞానాన్ని స్వాధ్యాయం కొత్త కొత్త బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ చదువుతూ ఇప్పుడు నేను ఒక బుక్ చదువుతున్నాను. బ్యూటిఫుల్ బుక్ పత్రిజీ గారిది. 'ధ్యాన శాస్త్రం' అన్న బుక్ చదువుతున్నాను. చాలా బాగుంది. సో, అలాగా మీకు ఏది ఒక బుక్కు నచ్చుద్దో ఒక స్పిరిచ్యువల్‌గా 'స్వామి రామ' బుక్ గాని, 'ఓషో' బుక్స్ గాని చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ చదువుతూ, ధ్యానం చేస్తూ ఈ బుక్సు ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ అన్నది పరోక్ష జ్ఞానం. మీకు వ్యక్తిగతంగా మనకు అనుభవం జ్ఞానం కావాలంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయాల్సిందే. అప్పుడు చేసినప్పుడే ప్రత్యక్షంగా మనం ఆ అనుభవాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతాం. అప్పుడు మన అనుభవాన్ని ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ అవుతామో, ఇంక ఏరే వాళ్ళు చెప్పి మిస్‌గైడ్ చేసినా మనం కాము. ఇట్ ఈస్ ద రైట్ పాత్. నేను కరెక్ట్ పాత్‌లోనే ఉన్నాను. అని జెప్పి మీరే వాళ్ళకి చెప్పగలుగుతారు. మన తోటిగా ఉన్న వాళ్ళకి. సో, చెప్పాల్సిన అవసరం లేదు. మన యొక్క లైఫ్ స్టైలే వాళ్ళకి ఆహ్, ఆలోచింపజేస్తది. సో, అలాగనమాట. హ్మ్. ఇంకా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎప్పుడూ ఉంటాయి మన జీవితంలో. జీవితం అంటేనే అన్ని కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. సో, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం భిన్నంగా ఎక్స్‌పీరియన్స్ ఏదంటే మన లోపల నుంచి ఆనందాన్ని ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు సుఖానికి వ్యతిరేక పదం దుఃఖం ఉంది. ఆల్వేస్‌లీ సుఖాన్ని కోరుకుంటాం. దాంతో పాటు దుఃఖం గూడా వచ్చేస్తది మనకు. ఆహ్, సో, ఆనందం అన్నది మన లోపలుంటది. లోపలుంటది. అది ఎలా వస్తది? ధ్యాన సాధన ద్వారానే వస్తుంది. ఇది జ్ఞానం ద్వారానే ఉంటుంది. మనకెప్పుడైతే ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా ముక్తి వస్తుంది. సో, ఆ ముక్తి ఎవరి నుంచి ఎవరికి ముక్తి? నా నుంచి, నా యొక్క బాధల నుంచి, ఈ యొక్క ఏదైతే సరికాని దాని మీద నుంచి మనకు జ్ఞానం వస్తుంది. ముక్తి వాటి ద్వారా వస్తుంది. చుట్టూ వాళ్ళందరూ ఉంటారు. వైఫ్ ఉంటుంది, చదువుకోవడం ఉంటుంది. యంగ్‌స్టర్స్ అయితే చదువుకోవడం ఉంటుంది. స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. అండ్ వాళ్ళు చెప్తుంటారు. ప్లస్ జాబ్ చేసేటప్పుడు బాస్ ఎన్నో చెప్తూ ఉంటాడు. అదంటాడు, ఇదంటాడు. కానీ ఇవన్నీ మనం పట్టించుకోం. అంటే నేర్చుకుంటాం. మనం ఎదుగుదలకి ఎంత వరకైనా. అన్నెసెసరీ వర్డ్ ఎలిమినేట్ అయిపోతాయన్నమాట. సో, మనకు ఆహ్, గట్టి భరోసాని, నిలబడే స్టామినానిచ్చేది ధ్యానం. ఖచ్చితంగా ధ్యానాన్ని పట్టుకోండి. ప్రతిరోజు అభ్యసించండి ధ్యానాన్ని. సహజంగా, సరళంగా ఉంటుంది. ఎక్కడైనా కూర్చోవచ్చు. మీ అందరికి తెలుసు. శ్వాసను గమనించడమే. ఏం లేదు. కళ్ళు మూసుకొని కూర్చోవడమే. అంతే. కళ్ళు మూసుకొని కూర్చొని ఆ శ్వాసను గమనిస్తూ ఉండండి. మధ్య మధ్యలో ఎన్నెన్నో ఆలోచనలొస్తుంటాయి. బాస్ వస్తుంటది. పెళ్లయితే వైఫ్ వస్తుంది. లేతే వైఫ్‌కైతే హస్బెండ్ వస్తుంటాడు. అది చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు. సో, ఇవన్నీ కదిలించకూడదు మనం. అది ఆ స్థితిలోకెళ్ళాలి మనం. మనం ఎన్నున్నా ఉన్నాయి. ఆ ఒక్క
నిశ్చల స్థితిలో ఉండగలగాలి. ఎన్నైనా ఉండనియండి. ఎంతన్నా బాస్ తొందర పెట్టండి. మనం తొందర పడకూడదు. మనం టెన్షన్ పడకూడదు. నీ మీద నీకు గ్రిప్ వస్తది. ఎప్పుడు? ఈ ధ్యాన సాధన చేసినప్పుడు నీ సెల్ఫ్ మీద నీకు కంట్రోల్ ఉంటుంది. ఇది చేయగలం అంటే చేస్తాం. ఆహ్, లేదు దానికి అనుగుణంగా చేస్తూ మనం ఎదుగుతూ ముందుకెళ్తాం. సో, అది ఫైనల్‌గా నా జీవితంలో నాకు ఈ ధ్యానము, ఈ యొక్క జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికి గూడా చాలా హ్యాపీగా ఉంటాం. ప్రకృతిలో గడుపుతూ ఉంటాం. ట్రెక్కింగ్స్ చేస్తూ ఉంటాం. ఆహ్, ఎంతో బ్యూటిఫుల్ లైఫ్ ఇది మనకి. లైఫ్ అన్నది ఈ యొక్క శరీరమే ఒక గిఫ్ట్ మనకు. మన అమ్మా, నాన్న ఇచ్చిన ఒక గిఫ్ట్. దీన్ని వృధా చేసుకోకుండా అంటే యంగ్‌స్టర్స్ యూత్ ఎలా ఉంటారంటే ఒక ఎమోషన్ వచ్చినా లేదు ఒక లవరు ఏదన్నా అన్నా మనం ఎమోషన్ ఇంబాలన్స్ అయిపోతుంటాం. సో, అవ్వకుండా స్టేబుల్‌గా ఉండాలంటే ధ్యానం కంపల్సరీ అవసరం యూత్‌కి, పైమాకి. నౌ ఏ డేస్‌లో యూత్‌కి మనం చెప్పి ధ్యానం స్ప్రెడ్ చేద్దాం. ఆహ్, ఇంకా స్కూల్స్‌కి వెళ్లి చెప్పాలని గూడా నా యొక్క ఉంది. స్కూల్స్‌కి గూడా వెళ్లి ధ్యానం గురించి చెప్పాలనుంది. సో, ఈ నెక్స్ట్ అప్‌కమింగ్ ఇయర్‌లో ఒక టార్గెట్ పెట్టుకున్నాం. నేను, మా వైఫ్ స్కూల్స్‌కి వెళ్లి ధ్యానం చెప్పడం. దగ్గరగా ఉన్న స్కూల్స్‌కి. అలానే మా దగ్గర ఒక టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో వెళ్లి కొన్ని ధ్యాన కార్యక్రమాలు కండక్ట్ చేయాలన్నది ఒక అట్టి పెట్టుకున్నాం. సో, మా ఇంటి దగ్గర ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్‌ని కూడా క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. 2026 నుంచి కొత్త గోల్స్ పెట్టుకున్నాం. మెడిటేషన్‌ని ప్రచారం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం, ఆహ్, సో, జ్ఞానాన్ని పొందడం. దెన్ ఇంకా అంతే మనం ఇక్కడ ఒకటే ఉంది. పత్రి సార్ ఎక్కువ చెప్తుంటారు. నేర్చుకోవడం, నేర్పించడం. నేను ఈరోజు ఏ ఏ అంటే అహింస గురించి నేర్చుకున్నాం. సో, దాని గురించి చెప్పడము. మెడిటేషన్ గురించి నేర్చుకున్నాం. దాని గురించి మన తోటోళ్ళకి చెప్పడం. నేర్చుకోవడం, నేర్పించడం. ఇదే మన అల్టిమేట్ గోల్. మన దగ్గర మిత్రత్వం పెరగాలి. అందరితో మిత్రత్వం. ఈ భూమి మీద ఎవరైతే అందరున్నారో వాళ్ళతో మిత్రత్వం. సో, ఆ మిత్రులకి మన దగ్గర ఏదుందో దాన్ని షేర్ చేయడం. ఫైనల్‌గా అల్టిమేట్ గోల్ అదే మనకు. ఏ స్థితిలో ఉన్నా గూడా ఈ చక్రాస్‌లో ఫైనల్ మిత్రత్వం అన్నమాట. మనలో వృద్ధి చేసుకోవాల్సిందేంటంటే మిత్రత్వం. అదే అల్టిమేటు. అందరితో స్నేహంగా ఉండడం. వాళ్ళకి మన దగ్గర ఏముందో దాన్ని షేర్ చేయడం. ఆహ్, అది. సో, మనం ఎదుగుతూ పక్క వాళ్ళ ఎదుగుదలకి ఎప్పుడైతే కొంత చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మన ఎదుగుదల గూడా ఆటోమేటిక్‌గా ఉంటుంది. అది నేను నిర్ణయింది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ఉండడము నాకు చాలా గర్వకారణం, హ్యాపీ. దీంట్లోనే ఇలా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎన్నో క్లాసెస్ ఎంతోమంది మాస్టర్స్‌ని షూట్ చేసి, ఇంకా డిజిటల్‌గా గూడా మనం ముందుకెళ్ళాలి. సో, యూత్ అందరూ చాలా మంది ధ్యానంలోకి రావాలిప్పుడు. సరికాని ఫుడ్ తీసుకుంటున్నారందరూ. వాళ్ళకందరికి మనం తెలియజేయాలి. ఇది సరైన ఫుడ్ కాదు. కొన్ని రోజులు ఎక్స్‌పెరిమెంట్ చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎక్స్‌పీరియన్స్ పొందండి. మనం వాళ్ళ ఒక ఎక్స్‌పెరిమెంట్ వేలో వాళ్ళకి టీచ్ చేయాలి గూడా. చెప్పాలి మన తోటి వాళ్ళకి కళ్ళు మూసుకొని కూర్చోరా అని చెప్పాలి. ఆ శ్వాసను గమనించండి. గమనించినప్పుడు ఏమవుతుంది? వన్స్ ఒక్కసారి వాడి సెల్ఫ్‌ని వాడిని ఎప్పుడైతే వాడు ఎక్స్‌పీరియన్స్ పొంది కొంచెం ఆనందం పొందుతాడో, ఇంక నెవర్ ఆడెప్పటికి ఆడి జీవితంలో ధ్యానాన్ని మాంసం తినమన్నా తినడు. ఇప్పుడు నన్ను తినమన్నా గూడా తినను నేను. ఎందుకంటే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అటువంటిది. సో, ప్రతి ఒక్కరు ఎవరైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తది. అది ఫైనల్‌గా మిత్రులందరికీ షేర్ చేసే నా యొక్క లైఫ్ జర్నీ అండ్ మనలో ఉన్న చక్రాలు, ఆ స్థితులు ఎలా ఉంటాయి? మనము దానికి ఎలా వృద్ధి చేసుకోవాలి? ఏంటి? అన్నది. ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును మన మనసులో తీసుకోకూడదు. ఎందుకంటే, ఆ శత్రువు మన మనసులో ఉన్నాడంటే మనలోంచి వాడు నడిపిస్తుంటాడు. వాడొద్దు. మనకి ఏం కావాలో దాని మీద ఫోకస్ పెట్టాలి. మన శత్రువు మీద ఫోకస్ కాదు. మనకేం గావాలి? మనకి ఏం కావాలో దాని మీద ఫోకస్ పెడితే మన క్రియేషన్ అలా ఉంటది. మనం ఆ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నామంటే, మనం శత్రువుతో ఎప్పుడైతే ఎనిమీతో ఫైట్ చేస్తుంటామో, ఆటోమేటిక్‌గా ఆడికి ఎనర్జీ ఇచ్చేస్తాం. ఇది ఆహ్, ఎనర్జీ అన్నమాట. సో, నీకు తెలియకుండానే నీ ఫ్రెండ్‌కి నువ్వు ఎక్కువ ఎనర్జీ ఇచ్చేస్తావు. ఆడిని పట్టించుకోకుండా నీ వర్క్ నువ్వు చేసుకుంటూ ఎళ్తుంటే, వాడికి ఎనర్జీ ఇవ్వు. వాడి దగ్గర ఏమి అంత ఎనర్జీ ఉండదు. డౌన్ అయిపోద్ది. సో, నీవు ఏదైతే గోల్స్ పెట్టుకున్నావో నువ్వు ఈజీగా అచీవ్ కాగలవు. ఆ వేలో ముందుకెళ్ళొచ్చు. థాంక్ యూ. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని జూమ్ మీటింగ్ ద్వారా
కండక్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. వండర్ఫుల్ సెషన్. నిజంగానే ఎక్సలెంట్ గా చెప్పారు. ఇంకొకటి భయం గురించి చెప్పారు చూడండి. చాలా చక్కగా చెప్పారు. కరెక్ట్ గా చెప్పారు. భయం ఎలా ఉంటుంది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్నర్ యాత్ర 3.0కి ఇంకా కరెక్ట్ గా ఎలా వెళ్ళాలి లోపలికి ప్రయాణం చేసి వాటిని ఎలా మనం క్లెన్జింగ్ చేసుకుంటూ రావాలనేది నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అండ్ మీరు రమ్య చేస్తుంటారు కదూ ఏంటి ఏవై ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా. సో మరి అవి వాటి వల్ల కూడా ఉపయోగాలు ఏంటి అట్లా ఉంటుందా? ఏ ప్రోగ్రామ్స్ అది మీరు యూత్ కోసం అంటూ ప్రత్యేకంగా చేస్తుంటారు కదా ఏవై ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా. ఇప్పుడు అప్కమింగ్ పరిణిత్ అక్క ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఓల్డ్ మెడిటేషన్ డే అన్నది ఒకటి వచ్చింది మనకు. సో ఇక్కడ ఆర్ యు బ్రీతింగ్ గురించి ఆర్యూ బ్రీతింగ్ గురించి ఓకే ఆర్యూ బ్రీతింగ్ గురించి చెప్తాను. తర్వాత ప్రోగ్రామ్ గురించి చెప్తాను. సో ఆర్యూ బ్రీతింగ్ హైదరాబాద్ లో ఒక యాక్టివిటీ జరుగుతుంటుంది. అంటే యంగ్స్టర్స్ అందరు కూర్చొని ఒక పార్క్ వెళ్తారు. పార్క్ వెళ్ళి ఒక కొంతమంది ప్లే కార్డ్స్ పట్టుకొని ఆర్యూ బ్రీతింగ్ అని చెప్పి కొన్ని కొటేషన్స్ రాసుకోవడం అవి చూపించి కొంతమంది ధ్యానాన్ని కూర్చోబెడతా ఉంటారు. కొంతమంది టీం వర్క్ భలే జరుగుతుంది అక్కడ. ఒక ఇద్దరు వెళ్తారు. ఒక ఇద్దరిని ఇట్రాండి మీకు అని చెప్పి ధ్యానం నేర్పిస్తాము మీకు అని చెప్పి ఇలా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఒక ఇద్దరు టీచ్ చేస్తా ఉంటారు, కూర్చోబెట్టుంటారు, మ్యూజిక్ ఉంటుంది. ఒక ఇద్దరు వెళ్ళి ఇంకొక కొత్త వాళ్ళని తీసుకొస్తారు. ఇలాగా ఆర్యూ బ్రీతింగ్ అనే యాక్టివిటీస్ హైదరాబాద్ లో పార్క్స్ లో జరగడం జరిగింది. వీటిల్లో రమ్య ఇంకా పరిణిత్ అక్క వీళ్ళందరూ పరిణిత్ అక్క స్ఫూర్తితో గైడెన్స్ లో ఇక్కడ చాలా యూత్ పార్టిసిపేట్ చేసేవాళ్ళని. చాలా బాగుంది. అండ్ ఇది ఒక కొత్త ఒక ఎక్స్పెరిమెంట్. అది చాలా బాగుండింది. అటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు అప్కమింగ్ కూడా మనకు వరల్డ్ మెడిటేషన్ డే అన్నది December 21st ప్రకటించడం జరిగింది. సో ఆ రోజు పరిణితకు ఒక పెద్ద యూత్ తో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. హుస్సేన్ సాగర్ దగ్గర సంజీవయ్య పార్క్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఒక ప్రోగ్రామ్ రన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. ఆ రన్ ప్రోగ్రామ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలో పార్టిసిపేట్ చేయండి. దాంట్లో మెడల్స్ కూడా ఇస్తారు. కొన్ని మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసిన దానికి టీ షర్ట్స్ అవి కొన్ని థింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ రన్ లో పరిగెత్తడానికి వాళ్ళు కొంత పెయిడ్ అంటే ఇవన్నీ కలిగించడానికి ఆ మెడల్స్ కానీ ఆ టీ షర్ట్స్ క్రియేట్ చేయడానికి కొంత పెయిడ్ అమౌంట్ పెట్టుకున్నారు. అక్కడ ఎవరైనా రావచ్చు అంట. మెడిటేషన్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను విజిట్ చేశాను. అది ఒక 5 ఎకరాల్లో చెట్లు ఆ పక్షులు చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ చాలా మంది అవుట్ ఆఫ్ నుంచి సొసైటీస్ నుంచి కూడా చాలా మంది వస్తారంట అక్కడికి. వాళ్ళందరిది కూడా వినడం. టైమింగ్స్ అండి టైమింగ్స్ ఏ టైమింగ్స్ లో ఉంటుంది? ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా అక్కడ రీచ్ అయితే 21st మార్నింగ్ డిసెంబర్. దీని మోర్ అప్డేట్స్ ఈ గ్రూప్స్ లో కూడా షేర్ చేస్తారు రమ్య. సో రిజిస్ట్రేషన్ దాంట్లో రన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ అవ్వండి. లేదు ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం అంటే వచ్చి అటెండ్ అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ ఆ ప్రోగ్రామ్ లో మెడిటేషన్ ఉంటుంది. వీళ్ళందరూ రన్ చేసి వస్తారు, మెడల్స్ ఇస్తారు. 10 o'clock దాకా ఉంటుంది. 10 నుంచి కడతాలకి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బస్సెస్ కూడా ఉన్నాయంట అక్కడి నుంచి. చాలా బాగుంటుంది. కొత్త వినూత్నమైన ఐడియా ఇది. మనం ఈ రన్స్ ఇవన్నీ కొన్ని సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తుంటారు. సో మనం కూడా ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ మరింత మందికి ఈ ధ్యానాన్ని ఈ యొక్క అహింస మెడిటేషన్ రన్ అని పెట్టారు అక్క. దీన్ని మనం ఇంకొక కొత్త వాళ్ళకి తీసుకెళ్తాం. దీన్ని ఈ యొక్క ఇంపార్టెన్స్ ని ఈ 2021 డిసెంబర్ జరిగే ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని తెలియజేద్దాం. ఇది మన యొక్క కర్తవ్యం కూడా. యూత్ అందరూ కూడా దాంట్లో పాల్గొని వాలంటీర్స్ కూడా కావాలి. రండి మీ అందరు కూడా ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ గా జాయిన్ అవ్వండి. ఫస్ట్ రన్ బై PSSM అండ్ పైమా. ఎగ్జాక్ట్లీ గోకుల్. అలాగా దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం. దాన్ని విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కడతాల్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ యాగంలో కూడా పాల్గొనాలి. 2000 బ్యూటిఫుల్ గా ఉండేది. మనకు ఒక స్టాల్ ఉండేది పైమాకి. నేను చూశాను 2018, 19, 20 ఈ టైంలో వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ పెట్టుకుంటూ బ్యూటిఫుల్ గా సర్వ్ చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, అన్నదానం దగ్గర ఉండేవాళ్ళు, కొత్త వాళ్ళకి మెడిటేషన్ నేర్పించేవాళ్ళు, ఎంతో జ్ఞానాన్ని విజ్డమ్ ని షేరింగ్ చేసుకునేవాళ్ళు. చాలా బ్యూటిఫుల్. యూత్ చాలా వర్క్ ఉన్నది. మళ్ళీ ఆ యూత్ ఫామ్ అవ్వాలి.
టీం వర్క్‌గా చేయాలి. ఈగోస్ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనలో ఒక్కడు ట్రాన్స్‌ఫర్మేషన్ పొందిన మనందరి ఎదుగుదలే అది. అన్నది ఎప్పుడు గుర్తించాలి మనం. సో, అలా గుర్తించినప్పుడే మన ఎయిమ్‌కి కనెక్ట్ అయ్యి ఉండాలి ఎప్పుడు. మన ఎయిమ్ ఏంటి? ఆ ఎయిమ్‌కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఇప్పుడు నువ్వు పిరమిడ్ కట్టావా? నేను పిరమిడ్ కట్టానా? నేను ఎదిగానా? నువ్వు ఎదిగానా? కాదు. మనలో ఒక్కరు ఎదిగినా మన మూవ్‌మెంట్ ఎదిగినట్టు, మనం దాన్ని అచీవ్ చేసినట్టు. మనలో ఒక బుద్ధుడి యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ మనందరి ట్రాన్స్‌ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం బుద్ధుడు ట్రాన్స్‌ఫర్మేషన్ పొందాడు. అది మన ట్రాన్స్‌ఫర్మేషన్. ఇప్పుడు దాన్ని మనం ఆచరణలో పెట్టుకొని దాన్ని సింపుల్‌గా మనం అన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆయన సుదీర్ఘ ప్రయాణం చేశాడు. సుదీర్ఘంగా అన్వేషించాడు ఆ సత్యాన్వేషణ కోసం. 6 సంవత్సరాలు పట్టింది. మనకు ఈజీగా ఈ రోజే అందుంది. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టు, కళ్ళు మీద కళ్ళు మూసుకొని కూర్చో అని. మనం 6 సంవత్సరాలు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు 6 సంవత్సరాలు సేవ్ చేసి పెట్టాడు. అలాగా ఇది ఆయన ఎదుగుదల, మన ఎదుగుదల. మన సీనియర్ పిరమిడ్ మాస్టర్‌ల ఎదుగుదల అది ఒక ఎక్స్‌పీరియన్స్ మనకు అనుభవంలో అది మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ తీసుకోవాలి. మనం ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి. ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ పొందాలి. అప్పుడే ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తది. సో, అదనమాట. సో, ప్రతి ఒక్కరు కడతాల్లో జరిగే ఒక ప్రోగ్రామ్ కూడా సేవను అందించండి. ఈ యొక్క ప్రోగ్రామ్ గూడా వాలంటీరింగ్ చేయండి. వాలంటీరింగ్ చెయ్యాలి. అప్పుడు చేసినప్పుడే మన ఎదుగుదల ఉంటుంది ఖచ్చితంగా. సేవ చేద్దాం, ధ్యానం చేద్దాం, అందరితో కలిసి జీవిద్దాం. అదే కలిసి వర్క్ చేద్దాం. అది మన యొక్క మెయిన్ మోటో. యెస్. థాంక్ యూ వెరీ మచ్. మంచి అవకాశాన్ని ఇచ్చారు నాకు. ఎక్సలెంట్. ఎక్సలెంట్. అలాగే రాజశేఖర్ గారు మీ బుక్ ఏదైనా రిఫర్ చేస్తారా? బుక్ అంటే చదవమంటారా? లైక్ అలా కాదు. మీరు చేస్తున్న మాకు ఓకే. ఏది సూచిస్తారు బుక్‌ని నాకు ప్రిఫర్ చేయడం? బాగా నాకు ధ్యానంలో ఇంకొంచెం డెప్త్‌గా ఎళ్ళడానికి ఉపయోగపడింది 'అతీశ ప్రజ్ఞా వేదన' బుక్కు. ఓషో గారిది. ఓషో గారిది 'అతీశ ప్రజ్ఞా వేదన' బుక్కు నాలో యెస్. ఇంకొంచెం లోపలికి వెళ్ళడానికి ఆ బుక్‌లో భలే ఉంటది. ముగ్గురు గురువుల్ని అన్వేషిస్తూ ముగ్గురు దగ్గర నుంచి నేర్చుకుంటాడు. హ్మ్. ఆ బుక్ అన్నది నాకు చాలా అంటే మన లోపలికి వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడింది. అంతర్మౌనంకి ఆహ్, హార్ట్ చక్రాకి మన ఒక మూల హృదయంతో జీవించాలంటారు. సో, ఆ హార్ట్ చక్రాకి దగ్గరలో హృదయానికి, ఆ ప్రేమ తత్వానికి, ఆ మౌనానికి ఆహ్, ఆ మాటలు లేని స్థితిలో ఉండడానికి ఆ బుక్ చాలా ఉపయోగపడింది నాకు. అలాగే 'జెన్ మేనిఫెస్టో' బుక్ ఒకటి హుహు. ఓషోదే 'జెన్ నైస్. మేనిఫెస్టో', 'అతీశ ప్రజ్ఞా వేదన' చాలా బాగుండింది. అండ్ ఆహ్, ఇంకా బాగా నాకు కనెక్ట్ అయిన నాకు ధ్యాన స్థితిలో బాగా ఉపయోగపడింది. ఓషో బుక్స్ ధ్యాన స్థితిని బాగా పెంచేదానికి చాలా బావుంటాయి. కానీ పత్రిజీ గారంటారు ఎక్కువ అక్కడే స్టిక్ అనవద్దు. కొంచెము హ్మ్. మనము దాంట్లో నుంచి లెర్న్ అవ్వాలి. లెర్న్ అయ్యేదాన్ని టీచ్ చేయడానికి ముందుకు రావాలి. ఎందుకంటే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు అలానే ఉండిపోతాం. సో, హ్మ్. అలా గాకుండా తర్వాత పత్రిసారిని కలిసిన తర్వాత ఇది, అది అన్నీ చాలా బాగా బ్యూటిఫుల్‌గా ఉపయోగపడ్డాయి. యెస్. దాన్ని మనం ప్రచారం చేయడము, ఈ వర్క్ చేసినప్పుడు మనకు భౌతికంగా గూడా చాలా ఉంటుంది అన్నది పత్రిజీ గారి నుంచి నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడూ ఆ ప్రచారంలో ఉంటూ ఒక హ్యాపీనెస్‌ని పొందుతూ ఉంటాం. సో, మీరింకా మన ఎక్కువ పొందుతుంటారు గదా! ఎందుకంటే అందరి అనుభవాలు డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతూ వింటుంటారు కదూ! అందరి అవును. మాస్టర్స్‌ది. యెస్. అవును. సో, ఆ అనుభవం అవును. అదే వినాలి. ఖచ్చితంగా అందరి అనుభవాలు సజ్జన సాంగత్యం అంటే అంతే. ఇప్పుడు ఒకతను ఎంతో కష్టపడి 3 గంటలు కష్టపడి ఒక అనుభవాన్ని పొందుతాడు. నేను వేరే లోకానికెళ్ళొచ్చాను. అది చాలా బాగుండింది. అది చూసొచ్చాను అన్నప్పుడు, దాన్ని విన్న ఒక అనుభవాన్ని మనం సెన్స్ చేయగలుగుతాం కొంతవరకు. ఆహ్, సో యెస్. స్ట్రక్ అయినట్లుగా ఉన్నారు అదే రాజశేఖర్ గారు. అలాగా లేదు లేదు. ఓకే. అవునా? ఓకే. సో సో, అలాగా యెస్. యెస్. ఇప్పుడు మిమ్మల్ని క్వెషన్ అడగడానికి కూడా చాలా మంది వెయిట్ చేస్తా అడగండి. ఉన్నారిక్కడ. నాకు ఇది చాలా ఇంట్రెస్ట్. క్యూఎండ్ఏ అడగండి. కూడా ఎళ్ళిపోదాం. ఓకే. యెస్. యెస్. అడగండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్ సెషన్ ఈరోజు. యెస్. హసీనా గారు హ్యాండ్ రైజ్ చేశారండి. ఆ! అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి హసీనా. ఒక సెకండ్.
ఇప్పుడు చెయ్యండి. హసీనా? ఓకే. అన్‌మ్యూట్ చేశానండి మీకు. చెయ్యండి ఒకసారి. ఇట్స్ ఓకే. తనకి రాను హసీనా అన్‌మ్యూట్ అయ్యారు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్ క్లాస్ మాత్రం చాలా నమస్తే. చక్కగా చెప్పినారు. సార్ ఇప్పుడు మనకి నేనే ఉన్నా సార్, ధ్యానం చేస్తాను. ఏ స్థితిలో ఉన్నాలని మనం ఎలా తెలుసుకోవాలా సార్? అదే నా క్వశ్చన్ సార్. ఏంటండి ఏ స్థితిలో? ఇప్పుడు ధ్యానం చేస్తున్నా సార్. నేను చేస్తుంటే నేను ఏ ఓకే. స్థితిలో ఉండాలని ఎలా ఎలా కనుక్కోనాలి? అంటే ఇప్పుడు ఎలా మూలాధారంలో కనుక్కోవాలి? ఉన్నానా ఓకే. ఓకే. లేదంటే ఏ స్థితిలో ఉండాలని ఎలా కనుక్కోవాలా? అవును నేను ఏ సార్. స్థితిలో ఉన్నానని కనుక్కోవాలి. ధ్యానం చేస్తున్నాను ఎస్ కదా! అది ఎస్ క్వెషన్ సార్. అంట సార్. ధ్యానం ఎస్ చేస్తున్నారు. మేడం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు తెలుసుకోవాలా? లేకపోతే తెలుసుకోవాలా సార్. తెలుసుకోవాలా? హసీనా గారు మీరు ఎప్పుడు మై డియర్ పిఎంసికి కాల్ చేస్తూ ఉంటారా? ఎస్ సార్. అవును సార్. సార్ మీ మా వాయిస్ వింటూ సార్ మా ఉంటాను. అక్కడ సార్ షూటింగ్ చేసేటప్పుడు హసీనా గారు ఎర్లీ మార్నింగ్ 5:00 ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ కాల్ మీది ఉంటది. ఎస్ బర్త్డే సార్. విషెస్ అవును తెలియజేసి. సార్. మాకు ఇప్పుడు పిఎం ఛానల్ రావటం లేదు సార్. ఎయిర్టెల్ కి కొద్దిగా తొందరగా చెప్పండి సార్ ఆఫీస్ లో. మీకు యూట్యూబ్ వస్తుందా? యూట్యూబ్ వస్తుంది సార్. యూట్యూబ్ లో చూడండి. ప్రాబ్లం ఏంటి? ఓకే సార్. కొన్ని అంటే వర్క్స్ జరుగుతున్నాయి. ఆఫీస్ లో కొన్ని కొన్ని వర్క్స్ అవన్నీ ఉన్నాయి. చేస్తున్నారు దానికి కూడా. శాటిలైట్ లో ఓకే అది సార్. రావడానికి వర్క్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏదైతే అవకాశం ఉందో దాంట్లో చూడండి. యూట్యూబ్ లో చూడండి. ఓకే మనకంతా సార్. స్మార్ట్ టీవీస్ ఉన్నాయి ఇప్పుడు. స్మార్ట్ టీవీస్ లో అమెజాన్ ప్రైమ్ అని చూస్తాము, నెట్ఫ్లిక్స్ చూస్తాము. అలా యూట్యూబ్ వస్తుంది. దాంట్లో కొట్టండి పిఎంసి తెలుగు అని వస్తుంది. ఓకే బ్యూటిఫుల్ గా సార్. వస్తుంది. ఇప్పుడు మీరు ఓకే సార్. ఏది క్వశ్చన్ ఏంటి? మీ ఏ స్థితిలో ఏ ఉన్నానని స్థితిలో తెలుసుకోవాలి మీరు. అవును సార్. ఓకే. మీరు ధ్యానం చేస్తుంటారా? చేస్తాను సార్. చేస్తాను. ఆ! మీరిప్పుడు కోప్పడుతుంటారా? మీరు కోపం కోపం లేదు సార్. శాంతంగా ఉంటా. కోపం రాదు. ఆ! ఓకే. ఉమ్. ఇంకా నాన్ వెజ్ తింటుంటారా? లేదు సార్. నేను ఎప్పుడు ధ్యానంలోకి వచ్చినా అప్పుడే మానేసిన సార్. నేను 3 సంవత్సరాలు అయింది సార్ ధ్యానం చేయబట్టి. ఇప్పుడైతే సహజ స్థితిలోనే ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. మంచి స్థితిలోనే అవును. ఉన్నారు కదా! ఇంకా. అంటే ఆ! తెలుసుకుందాం అని అనుకుని చెప్తున్నా సార్. అది మీకు వ్యక్తి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు? నేను మిమ్మల్ని బాగా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తే మీ స్థితి నాకు తెలుస్తది. అలాగా నేను ఓకే. అది మీకు మీరు తెలుసుకోవాలి. అధ్యయనం చేయాలి. అదే ఓకే. ఇన్నర్ యాత్ర అంటే. ఓకే సార్. మీ ఇన్నర్ ఓకే. యాత్ర నేను చేయడం కాదు. ఓకే సార్. నేను జస్ట్ స్మాల్ మీ ఓకే ఇన్నర్ సార్. యాత్ర మీరు చేయటం. మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాను దాన్ని మీరు తెలుసుకోవాలి. ఫైండ్ ఔట్ చేయాలి. అదే టాస్క్. నేను ఓకే సార్. డన్ ఇప్పుడు సార్. డిపెండ్ ఇండిపెండెంట్ గా ఉండండి. డిపెండింగ్ అవ్వద్దు ఏ మాస్టర్స్ దగ్గర. వాళ్ళ దగ్గర నుంచి ఓకే. జ్ఞానం వినాలి, నేర్చుకోవాలి. మనం ఆచరణలో పెట్టుకొని మనం చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకొని ఆహ్, ఓకే అవును. సార్. ఇప్పుడు ఒక్కొక్క అంటే నేను కూడా చెప్తానండి. మా వైఫ్ కొన్ని థింగ్స్ దగ్గర సడన్ గా రైజ్ అవుతాను నేను కూడా కోపం. అబ్జర్వ్ చేస్తాను. అంటే తొందరగా రియలైజ్ అయిపోతాం. ఓహ్! ఈ పర్టిక్యులర్ విషయంలో నేను రైజ్ అవుతున్నాను. అని చెప్పి చెక్ చేసుకున్నప్పుడు నాకు తెలుస్తది నేను ఏ స్థితిలో ఉన్నాను ఏంటన్నది. మీరు సహజ స్థితిలో బాగున్నారు. అదే చేయాల్సింది. ఒక స్త్రీ థ్యాంక్ యూ పత్రిసార్ సో మచ్ చెప్పారు. సార్. ఒక స్త్రీ ఇంట్లో మాంసం వండకుండా ఉంటే అది చాలు. వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా వాళ్ళు సహజంగా ఉంటారు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటారు. గ్రౌండింగ్ తో ఉంటారు. ఒక పురుషుడికే ధ్యానం అవసరం. వాడు కొంచెము అటు ఇటు ఉంటాడని పత్రి సార్ చెప్పారు. సో దట్టు మీరు ఓకే. ఒక స్త్రీ అయ్యుండి ధ్యానం చేస్తున్నారు. శాకాహారిగా ఉన్నారు. సో అద్భుతం. అంతకు మించి ఇంకేం లేదు. అద్భుతమైన స్థితిలోనే ఉన్నారు మీరైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. యెస్ నా మేడం. మాటలు నా మాటలు ఎలా ఉంటాయి సార్ పిఎం ఛానల్‌లో? నా పొడుపు కథలు, ఎవరో పాటలు, మంచి నేను మాటలు. నేను ఎవరో చిన్న అంటే ఆహ్, ఫ 10థ్ క్లాస్ చదువుతున్నారో లేకపోతే అంతకంటే చిన్న పిల్లలు ఫోన్ చేశాడు మిమ్మల్ని ఇప్పుడు చూస్తే గాని తెలీదా? హసీనా గారని తెల్ చిన్న పాప ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారేమో అనుకున్నాను. ఇప్పుడు చూస్తే మీరు లేదు. పెద్దవాళ్ళ కదా!
Yes, థ్యాంక్ యూ yes. సార్. Thank you. Yeah. థ్యాంక్ యూ హసీనా గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ Okay. ఇంకేమైనా questions ఉన్నాయా? శ్యామలాదేవి గారు. శ్యామలాదేవి గారు హ్యాండ్ రైస్ చేశారండి, మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. సారీ మేడం. నో ప్రాబ్లం, ప్లీజ్ కంటిన్యూ చేయండి. నమస్తే సార్, రాజశేఖర్ సార్. నమస్తే మేడం, నమస్తే. చెప్పండి సార్, నేను మిమ్మల్ని దువ్వూరులో కలిశాను సార్. మేడం గారు, చెప్పండి. దువ్వూరులో Thank you. కలిశాను సార్. మిమ్మల్ని, మీ వైఫ్ ని, మీ సిస్టర్ ని అందరినీ చూశాను సార్. Oh, super. Thank నేను you. ప్రభావం మేడం వచ్చాం కదా సార్ దువ్వూరు. Okay, okay. సార్ మీ సెషన్ క్వశ్చన్ ఏంటి? మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్. సార్, మీ సెషన్ సూపర్ సార్. యూత్ తప్పకుండా వినాలి సార్, ఈ సెషన్ తప్పకుండా చూడాలి. మా పాప Thank you మేడం, షేర్ చేయండి. మా పాప ఉంది సార్ ఇందులో. నేను స్టేటస్ కూడా పెడతాను సార్ ఇది. తప్పకుండా చాలా ఈ టైం అని అందరూ ఎంకరేజ్ చేయాలండి మీరు మీ పాపని. ఎందుకంటే మనం ఫోటోలు పెట్టుకుంటాం, పత్రిజీ ఫోటో పెట్టుకుంటాం, రమణ మహర్షి ఫోటో పెట్టుకుంటాం, అవును సార్. అందరి ఫోటోలు పెట్టుకుంటాం, కానీ అలా ఉండకూడదు. శాలరీ అంటే వాళ్ళలాగా ఎదుగుతుంటే ఆపేస్తాం. నన్ను కూడా మా పేరెంట్స్ ఒక్కనొక టైంలో నువ్వు అది కాదు ఇది చేయాలి, నువ్వు దీనికే జాబ్ వెళ్ళి డబ్బులే సంపాదించాలి, అది కాదు కదా మన గోలు. వాళ్ళకి వాళ్ళకి సహజంగా తెలుస్తుంటది, నేను ఇలా ఈ పాత్రలో వెళ్ళాలి అమ్మా అని చెప్తారు. నాకు ఇది బాగుంది అంటే వాళ్ళకి ఇవ్వాలి. సో మీరు ఎడ్యుకేట్ చేయాలి మీ యొక్క అనుభవ జ్ఞానంతో, అమ్మ ఇది రైట్, ఇది ఇలా ఉంటుంది. సో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు మీ యొక్క గైడెన్స్ తీసుకొని. అలాగే ఎప్పుడు గైడెన్స్ ఉండాలి పెద్దవాళ్ళది మాకు. సో ఆ గైడెన్స్ తో పాటు మీ ఎక్స్పీరియన్స్ యొక్క గైడెన్స్ ఉండాలి. మా యొక్క లక్ష్యాలకు తగ్గట్టు దాన్ని మేము నడుస్తూ ఉంటాం. సో అలాగే ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి మెడిటేషన్ అన్నది ఒక పిరమిడ్ పెట్టి దాని కింద ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టండి, బాగుంటుంది. తప్పకుండా కొంచెం బలవంతంగా అయినా పెట్టచ్చు, ఎందుకంటే ఆ టైంలో ఇచ్చినప్పుడు వన్స్ ఒక్కసారి వాళ్ళు రియలైజ్ అయ్యారంటే ఇంక వదలరు వాళ్ళు ఇప్పుడు మెడిటేషన్. అవును సార్. అది మనం చెయ్యాలి, దాన్ని కల్పించాలి కూడా. అలాగా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కూర్చుంటారులే అని వదిలేయకూడదు. కొంతవరకు ఒక మినిమం కొన్ని రోజులు కూర్చోబెట్టాలి. తప్పకుండా సార్. మా పిల్లలు ముగ్గురు చూస్తారు సార్, ముగ్గురు ధ్యానం చేస్తారు. మేము శాకాహారులం అయ్యాం సార్. చాలా అద్భుతంగా ఉన్నాం సార్ మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత. సూపర్ మేడం, గ్రేట్ గ్రేట్. అది మొన్న బుద్ధ పిరమిడ్ కి 24th తీసుకెళ్ళాను సార్ పాపని. అక్కడ మేడం గారు కలిశారు. మేడం ఈ గ్రూప్ లో జాయిన్ చేశారు సార్ మా పాపని. చాలా చాలా అద్భుతం సార్ మీ సెషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్యామలాదేవి గారు. ఐ థింక్ శ్యామలాదేవి గారు డైలీ జాయిన్ అవుతున్నారు. అవును సార్, అవును మేడం. కదండి మేడం? ఎస్ థ్యాంక్ యూ అండి. మీరు నిజంగా ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నట్లుగా మీరు ఇన్స్పైర్ అయ్యి మీ పిల్లల్ని కూడా ఇలా జాయిన్ అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ. ఇంకా యూత్ ఎవరన్నా క్వశ్చన్ అడగాలంటే అడగండి. ఎస్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది మీ కొరకు. అడగండి. 1 second. హౌ టు మెయింటైన్ డిటాచ్మెంట్? ఐశ్వర్య అడిగారు ఇక్కడ. ఒక సెకండ్. గుడ్ క్వశ్చన్. డిటాచ్మెంట్ అంటే ఏం లేదు. సర్వీస్ చేసేటప్పుడు ఎలా డిటాచ్మెంట్ గా ఉండాలి అని క్వశ్చన్ అది మీకు. సర్వీస్ చేసేటప్పుడు డిటాచ్మెంట్, సర్వీస్ లో పూర్తిగా నిమగ్నమై చేయాలి. ఏదైతే వర్క్ చేస్తున్నామో, ఇప్పుడు సపోజ్ నాకు అన్నం వండించాలి అన్నది టాస్క్ ఇచ్చారు. సో ఆ వర్క్ లో నేను చేస్తూ ఉన్నాను, దాంట్లో పూర్తిగా డిటాచ్మెంట్ కాదు, దాంట్లో ఆనందాన్ని పొందుతూ వడ్డించడంలో నీకు అవేర్నెస్, చాలా అవేర్ తో వడ్డించడం కానీ కామన్ సెన్స్ తో పూర్తిగా అక్కడే ఉండి ఆ వర్క్ చేయడం. సో ఆ వర్క్ లో లైమ్ అవ్వడం, దాన్ని నేర్చుకోవాలి. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ లో పూర్తిగా సంపూర్ణంగా మన ఎంత ఎఫిషియెంట్ గా చేయగలమో అంత ఎఫిషియెంట్ గా చేయాలి. సో డిటాచ్మెంట్ అంటే ఆ వర్క్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాం. సో నువ్వు అప్పుడు అది ఉండకూడదు, నీకు ఆ వర్క్ చేస్తున్న నా మనసులో నువ్వు వడ్డిస్తూ ఉండకూడదు మళ్ళీ అక్కడ. సో అది డిటాచ్మెంట్. ఆ వర్క్ లోంచి డిటాచ్మెంట్ రావడం అంటే ఆ వర్క్ చేసేటప్పుడు ఫుల్ గా ఆ వర్క్ మీద అటాచ్మెంట్ తో దాంట్లో ఇష్టంగా చేయాలి, పూర్తిగా సంపూర్ణంగా నీ మనసు
ఆలోచన, ఆ ఒక్క వర్క్ చేసే ఒక క్రియ ఏదైతే ఉందో 3 అలైన్‌మెంట్ అయ్యి చేయాలి. ఏ వర్క్ అయినా కూడా. సేవ అనే కాదు. ఇప్పుడు మనం చదువుతాము. పూర్తిగా 3 అలైన్‌మెంట్ అయ్యి చేయాలి. ఏదైనా వర్క్ చేస్తాం ఆఫీస్‌లో 3 అలైన్‌మెంట్ అయ్యాలి. మనస్సు, తనువు, బుద్ధి ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా అక్కడే పెట్టి చేయాలన్నమాట వర్క్. డిటాచ్‌మెంట్ అంటావా? మీ ఆఫీస్ నుంచి ఇంటికి రాంగానే నీ మనసులో కూడా ఆ ఆఫీస్ మీద ఆలోచన రాకూడదు. ఒకవేళ ఏదన్నా చేయాలన్న ప్లానింగ్స్ ఉండాలి గానీ, దాని గురించి నువ్వు ఎక్కువ చింతిస్తూ, ఆలోచిస్తూ ఉండకూడదనమాట. అదే డిటాచ్‌మెంట్ అంటే. ఆ డిటాచ్‌మెంట్ ఎలా వస్తదంటే, అభ్యాస వైరాగ్యం అభ్యాసం ద్వారానే వస్తది మళ్ళీ. అభ్యాసం ఏం జేయాలి? కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు, నీ మనసు నీకు మళ్ళీ శూన్యమైనప్పుడు, నీ మనసులో అది రాకుండా ఉంటుంది. సో, డిటాచ్‌మెంట్ ఏం లేదు. ధ్యానం చేయడమే మళ్ళీ. సింపుల్. డిటాచ్‌మెంట్ అంటే అది. ఏ వర్క్ అయినా గూడా ఫుల్‌ఫిల్‌డ్‌గా చేయాలి. ఆ వర్క్ నుంచి బయటకొచ్చినప్పుడు, వేరే టాస్క్‌లో ఉన్నప్పుడు, వేరే ఇంట్లో ఉన్నప్పుడు, ఇంకా ఆఫీస్ గురించి ఉండకూడదు. సో, నేను మా వైఫ్‌తో ఉన్నానిప్పుడు. నేను ధ్యానంలోకెళ్ళినప్పుడు, నా వైఫ్ నా మైండ్‌లో ఉండకూడదు. ఆ శ్వాసే ఉండాలి. శ్వాసను గమనిస్తూ, ఆ శూన్య స్థితిలోకెళ్ళాలి. అది అల్టిమేట్. ఆ ఆలోచన రహిత స్థితిలోకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనతో డిటాచ్‌మెంట్ అయిపోతాం. పత్రి సార్ సింపుల్‌గా ఇచ్చారు. కళ్ళు మూసుకొని కూర్చోవడమే డిటాచ్‌మెంట్ అని. సో, దాన్ని అభ్యాసం చేయాలి. నిరంతరం అభ్యాసం చేయాలి. ఒక రోజులో రాదు. ఎప్పటికప్పుడు అభ్యాసం చేస్తూ, చేస్తూ జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు అదొస్తూ ఉంటుంది. ఓకే. ఐశ్వర్య థాంక్ యూ. గుడ్. ఏదన్నా క్వెషన్స్ ఉన్నాయా? యెస్. హ్మ్. ఉన్నాయి సార్. ఇంకొకటి ఇది ఇంపార్టెంట్ క్వెషనే. ఏంటంటే ధన గారు ఇక్కడ యాక్చువల్‌గా వెళ్ళిపోయారు. బట్ క్వెషన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆయన. హాయ్ రాజశేఖర్ గారు. వండర్‌ఫుల్ షేరింగ్. వాట్ ఏ స్ట్రెయిట్ ఫార్వర్డ్ వర్డ్స్. కీప్ రాకింగ్ అని చెప్తున్నారు. అండ్ టఫ్ క్వెషన్ ఫర్ యూ. That is, how will the state of chakra when youth is not having right food, depression and stress things? నా ఫస్ట్ ఒక క్వెషన్ చెప్పండి మేడం. ఫస్ట్ క్వెషన్. How will the state of chakra when youth is not having right food? ఓకే. అంటే యూత్ ఎందుకు రైట్ ఫుడ్ తీసుకోవడం లేదు? Mm. దాని ఆ ముందు స్టేట్ ఆఫ్ చక్ర ఎలా ఉంటుంది ఆ రైట్ ఫుడ్ తీసుకోకపోతే మనం ఓకే. 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 జస్ట్ ఒక సింపుల్‌గా డిప్రెషన్ చెప్తా. లోకి వెళ్తామా, స్ట్రెస్ ఫీలింగ్ లోకి వెళ్తామా, ఆ స్ట్రెస్ థింగ్స్ మన పైన అట్లా అవుతాయి లేదు. అన్నట్టుగా. ఇదంతా ఫస్ట్ థింగ్ ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఏంటి? అన్న దాని మీద క్వెషన్ అడిగారు. ఫస్ట్ మనము ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు నాన్ వెజ్ అబ్జర్వ్ చేయండి. ఇది కూడా నేను కూడా నా స్టార్టింగ్ డేస్‌లో అబ్జర్వ్ చేసేవాడిని. మనకు మన మీద గమనిస్తూ ఉన్నప్పుడు ఒక 40 డేస్ తినకుండా ఉండండి. తినకుండా ధ్యాన సాధన చేయండి. పిరమిడ్ ఎనర్జీ యూజ్ చేయండి. తర్వాత తినండి. ఒకరోజు తిని చూడండి. అబ్జర్వ్ చేయండి మీ బాడీ ఎలా ఉంటుంది? మీ మనసు ఎలా పనిచేస్తుంది? క్రూరంగా పనిచేస్తుంది. మీ మనసు కుచించుకుపోతుందా? బాధతో అనుభవిస్తుందా? ఆ ఒక్క ఏదైతే ఒక కోడిని చంపి తింటున్నప్పుడు ఆ కోడి ఎప్పుడైతే చనిపోయేటప్పుడు తను ఎన్నో హార్మోన్స్ ఆహ్, భయం తాలూకా హార్మోన్స్ రిలీజ్ చేస్తదంట దాంట్లో. ఆ కోడి యొక్క ఆ శరీరంలో దాన్ని దాని తోటి జీవులు అంటే ఒక కోడి ముందే కదా ఇంకో కోడిని కూడా కోస్తూ ఉంటారు. ఒక వరుసగా పెట్టుకొని. అప్పుడు కోస్తున్నప్పుడు ఈ కోడి ఎక్స్‌పీరియన్స్ అవుతా ఉంటది దాన్ని చూసి. ఓహ్! నన్ను నెక్స్ట్ చంపేస్తాను భయం హార్మోన్స్ అన్నీ రిలీజ్ చేస్తది. హ్యూమన్‌కి అంటే తనను తింటే విషం తీసుకునేటట్టుగా తయారు చేసేస్తది. అదంతా ఇది ప్రాసెస్ దీన్ని కూడా సైంటిస్టులు అధ్యయనం చేశారు. సో, ఈ కోడులు, ఈ జంతువులన్నీ ఇలా విష పదార్థాన్ని దాన్ని చంపుతున్నప్పుడు విష పదార్థాలు రిలీజ్ చేస్తున్నాయని పసిగట్టి ఆళ్ళేం చేశారంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపడం చేశారనమాట. ఇప్పుడు ఆ భయం రాదు, అది రాదు గదా! అనేసి అంటే తినకుండా మానకుండా ఆళ్ళు దాన్ని మ్మ్. ఏదో విధంగా తినాలని చెప్పి ఆ! ఇటువంటి చర్యలు చేస్తూ ఇది గూడా జరిగింది. ఇప్పుడు నౌ ఏ డేస్‌లో ఒక కోడి ఒక 3 నెలలకి పెరిగేది, ఒక 40 రోజులు పెరిగే ఇంజెక్షన్‌లివ్వడం, అది సరికాని ఫుడ్ అది తీసుకున్నప్పుడు మనలో దాంట్లో జెనెటిక్ చేంజ్ ఎలా వచ్చిందో హ్యూమన్‌లో గూడా అంతే జెనెటిక్ చేంజ్ వస్తది. అంటే ఇది 10 సంవత్సరాల అమ్మాయి తీసుకున్న వాళ్ళు తొందరగా వాళ్ళ మెచ్యూరిటీ అంటే ఆహ్, ఆళ్ళకి మెచ్యూర్ మానసిక అవ్వడం. స్థితింగా మెచ్యూర్‌గా లేరు గానీ మెచ్యూరిటీ లేదు గానీ ఈ ఎమోషనల్‌గా హార్మోన్స్ ప్రభావం వల్ల వాళ్ళు రావడము ఇటువంటివి మానేయాలి. పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు చేయాల్సిందేంటి తల్లిదండ్రులు ఈ యొక్క మాంసము ఇంట్లో
ఇంట్లో వండి పెట్టడం మానేయాలి. బయట అసలు మాంసం అన్నదాన్ని పిల్లలకి ఇవ్వకుండా మానేయాలి. మెయిన్ థింగ్. ఎక్స్పెరిమెంట్ చేయండి. ప్రతిదీ ఏది గుడ్డిగా నమ్మొద్దు. ఎక్స్పెరిమెంట్ చేయండి మీరు. మీరు తీసుకున్న తర్వాత మీరు ఎలా ఉన్నారో ఒక బుక్ రాసుకోండి. తీసుకోక ముందు కొన్ని రోజులు ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ప్రకృతిలో ఉన్నప్పుడు, పిరమిడ్ ఎనర్జీ యూజ్ చేసుకుని ఉన్నప్పుడు మీలో మార్పులు, మానసిక స్థితులు ఎలా ఉన్నాయో గమనించండి. ఫుడ్ తినండి. నాన్ వెజ్ తీసుకొని తినండి. దాని తర్వాత మీ యొక్క చేంజెస్ ఎలా ఉన్నాయో ఎక్స్పెరిమెంట్ చేయండి. దాంట్లో ఏది బెస్ట్ గా ఉందో దాన్ని ఆచరణలో పెట్టుకోండి. సింపుల్. ఎక్స్పెరిమెంట్ చేయండి. సో ఇంకోటి, మనం ఈ మాంసం తీసుకోవడం వల్ల ఓషో చెప్తాడు, ఈ భౌతిక శరీరానికి మనసు మనసు ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుందంట ఈ ఆత్మకి. ఈ యొక్క ఏదైతే ఆ మనసు బ్రిడ్జ్, ఈ మాంసము ఇటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కొలాప్స్ అయిపోద్ది. కనెక్టివిటీ కోల్పోతాం. మన ఆత్మతో మన కనెక్టివిటీ కోల్పోతాం. సో మనతో మన కనెక్టివిటీ కోల్పోయి ఎటు వెళ్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎలా క్రూరంగా బిహేవ్ చేస్తున్నామో తెలియదు. అది బిహేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాడు. ఈ యంగ్స్టర్స్ కానీ అందరు ఎవరైనా కూడా ఏదన్నా హింసాత్మకంగా చేసిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు, ఇది ఎందుకు చేశాను, ఇలా చేయకూడదని. అప్పుడు పశ్చాత్తాప చెందుతారు. కాదు, అవేర్నెస్ ఆడికి ముందు ఉండాలంటే ఇటువంటి ఫుడ్ తీసుకోకుండా ఉండాలి. ఫుడ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ మన జీవితంలో. అదే చాలా మేజర్ రోల్ క్రియేట్ అవుతుంది. సో మెయిన్ ఈ ఫుడ్ ని బంద్ చేయాలి. ఈ మాంసాహారాన్ని బంద్ చేయాలి. మాంసం ఆహారమే కాదు. సో ఆ మాంసం తినడాన్ని మానేయాలి. సో అదే మన యొక్క జబ్బులకు కానీ రోగాలకు కానీ అన్నిటికీ కారణం అదే అనేసి మీకు ఈ యొక్క ప్రయాణంలో తెలుస్తూ ఉంటుంది. సో రైట్ ఫుడ్ ఈజ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఈజ్ మంచి ఫుడ్. దాన్ని తీసుకోండి. అది ఇంకోటి, సూర్యరశ్మి ద్వారా ఈ యొక్క ఫుడ్ తీసుకుంటాం మనం. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఒక క్రియ జరుగుద్ది, కిరణజన్య సంయోగ క్రియ. అది త్రూ లైట్ ద్వారా జరుగుద్ది. ఆ లైట్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనం లైట్ గా ఉంటాం. లేదు కొంచెం కుక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ లైట్ గా ఉంటాం. ఈ ఈ కోడి ఇవన్నీ జంతువులన్నీ ఏం చేస్తాయంటే ఆ లైట్ ఫుడ్ ని తీసుకొని డార్క్ ఫుడ్ గా క్రియేట్ అవుద్ది. మాంసంగా క్రియేట్ అవుద్ది. ఇట్ ఈస్ అ డార్క్ ఫుడ్. అది మీరు ఏదైతే తీసుకుంటారో లైట్ గా ఉండరు, మీరు బరువుగా ఉంటారు. ఈ గ్రావిటేషన్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ పని చేస్తుంది అంట. ఎవరైతే మాంసం తీసుకుంటారో ఆ మనసు వాడి కంట్రోల్లో ఉండదు, క్రూరంగా ఉంటుందంట. చాలా ఉన్నాయి. అది కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయండి మీరు. సో ఎక్స్పెరిమెంట్ చేయండి, ఆ అనుభవాన్ని మీరే షేర్ చేయండి. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ మేడం, ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా అడగాలా ఇంకా రాజశేఖర్ గారిని? సురకిరణ్ గారు హ్యాండ్ రేస్ చేశారండి, మాట్లాడండి. వచ్చిందా? ఓకే. హలో మాస్టర్, నమస్కారం మాస్టర్. హాయ్ సార్. సార్ నమస్తే, చెప్పండి. చెప్పండి. మాస్టర్, ఇప్పుడు మెడిటేషన్ చేస్తాం కదా, ఇప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు హీలింగ్ లాగా అనిపిస్తుంది కదా, కానీ మళ్ళీ తర్వాత చేయని టైంలో మళ్ళీ పెయిన్ వస్తుంది మాస్టర్. ఇప్పుడు నాకు ఏదైనా అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి ఒకసారి. సురకిరణ్ గారు కాస్త గట్టిగా అడుగురా. మనం బ్లూటూత్ పెట్టుకున్నా అది సరిగ్గా వినపడట్లేదు అనుకుంటా మాస్టర్. ఓకే మీరు మాట్లాడండి. ఏదైనా పెయిన్ ఉందనుకోండి, మెడిసిన్ వేసుకుంటాం, తగ్గిపోతుంది, దాంతో గొడవ వదిలిపోతుంది కదా. ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నంత సేపు ఓకే, రిలీఫ్ వచ్చేసింది, అయిపోయింది అనుకుంటాం కదా, మళ్ళీ ఎప్పుడన్నా ఆపేసినప్పుడు మళ్ళీ అది మానలేదు, ఆ గాయం మానలేదు ఇంకా అని అనిపిస్తుంది మాస్టర్. ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం లేదు. ఓకే ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు పెయిన్ తెలియడం లేదు, రిలీఫ్ అయిపోయింది, గొడవ వదిలిపోయింది అనిపిస్తుంది, ఎమోషనల్ పెయిన్. తర్వాత మళ్ళీ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం ఉండదు, మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడే అనిపిస్తుంది మళ్ళీ మెడిటేషన్ చేయాలి ఖచ్చితంగా. 100%. మీకు అది మెంటల్ పెయినా ఏంటి, అది ఫిజికల్ గా ఏదన్నా పెయినా? ఏదో ఎమోషనల్ సఫరింగ్ మాస్టర్, అంతే. ఎమోషనల్ సఫరింగ్. ఓకే, మీరు ఇప్పుడు ఒకటి చేయండి. మీకు ఎమోషనల్ సఫరింగ్ లో ఉన్నారు మీరు, అంటే లైక్ ఎవరన్నా మోసం చేయడం కానీ, లేకపోతే ఏదన్నా మిమ్మల్ని బాధకు గురి చేయడం ఎవరన్నా, అంతే కదా? లైక్ అంతే కదా అండి? ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎగ్జాంపుల్ అనుకున్నా సార్. ఏదో ఒక ఎగ్జాంపుల్ అనుకున్నా సార్. ఓకే, సో ఏదైనా మెంటల్ గా మీరు సఫర్ అవుతూ ఉన్నారు. సో ఆ మెంటల్ గా సఫర్ అవుతున్నారు, దాని మూలాన్ని మీరు పసిగట్టాలి ఫస్ట్. ఎలా అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఏది వస్తుంది, మీరు కళ్ళు మూసుకోగానే
మీరు ఎవరైతే శత్రువుగా భావించారో, లేకపోతే ఎవరైనా మీకు మెంటల్ గా ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు వస్తారు. మీ మనసులోకి వచ్చేస్తారు. ఫస్ట్ మనసులోకి వచ్చాడంటే అటు హృదయంలోకి వచ్చేస్తాడు. అప్పుడు మీరు కాదు, వాళ్ళు అలాగే యాక్ట్ చేస్తారు. వాళ్ళ మీద వ్యతిరేక చర్యలు అయినా చేస్తారు, ఏం చేయాలని ప్లానింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ గేమ్ నడుస్తూ ఉంటుంది. సో మూలం మీరు మూలం ఫైండ్ అవుట్ చేయాలి. అతను నాకు ఎందుకు వస్తున్నారు, ఒక పర్సన్ కానీ ఏదైనా కూడా ఎందుకు ఇలాగే మెంటల్ అది పెయిన్ కి గురవుతున్నానని ఆ మూలాన్ని పట్టుకోవాలి. సో ఒకవేళ మీకు హాని కలిగించుంటే వాళ్ళని క్షమించేయండి ఇమీడియట్లీగా. మీరు రిలీఫ్ అవ్వాలంటే, ప్రస్తుతానికి మీరు రిలీఫ్ అవ్వాలంటే మెంటల్ గా వాళ్ళని క్షమించేసేయండి. క్షమించి మీ మనసులోని తీసి మీరు ధ్యానం చేసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టి అలాగా. రెండోది, మీ సెల్ఫ్ లవ్ పెంచుకోండి. మీరు ఒక ఓకే. తక్కువగా చూసుండొచ్చు, ఏదైనా కానొచ్చు, ఒక హీనమైన పరిస్థితిలో చూసుండొచ్చు. అవన్నీ పట్టించుకో, అది కాదు మీరు. మీరేంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా? ధ్యానం చేయాలి. దానికి తగ్గట్టు కొంచెం స్వాధ్యాయం చేయాలి. ఒక నలుగురు ఎక్స్పీరియన్స్ వినండి. పిఎంసి పెట్టుకోండి, వినండి. మీకంటే ఇంకా ఒక 100 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు రీసెంట్ గా అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ విన్నాను. ఆ, ఒక నా 10 లక్షలు పోగొట్టుకున్నాను. సరే, నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అదైతే రాలేదు, కానీ నేను హ్యాపీగా ఉన్నాను, ఏ ప్రెజర్ లేదు అన్నారు. అంటే అది మన మానసిక స్థితి. అది వస్తుంది ఏదో ఒక రోజు, అది పక్కన పెడితే ఈ రోజు ఇంత నిమిషానికి చింతించాల్సిన అవసరం లేదు కదా. దాని గురించి ఎక్కువ పెయిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు మనకు. సో ముందు ఆ పర్సన్ ఎవరైతే క్షమించేయండి. సో ధ్యానం చేయండి. దీనికి మూలం ఏంటి? ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుంటారో మీరు దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. సో స్వాధ్యాయం చేయండి. ఓకే. ఆ, తప్పకుండా దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ఏదైనా కానీ సంఘటన వాళ్ళని క్షమించేయాలి ఫస్ట్. మీ మనసులో ఉంచుకోకూడదు. ఇలానే బెస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఆ, ద్రౌపది ఆ ఆ నిండు సభలో అవమానపడినప్పుడు ఆ దుశ్శాసనుడిని చంపాలి కసిగా ఉంటుంది తనకి. ఉంటుంది కదా ఆబ్వియస్లీ, ఏదన్నా హాని చేసినప్పుడు. సో ఆమె ప్రతిరోజు అంటే అక్కడి నుంచి సంఘటన అయిపోయి వచ్చినప్పుడు కూడా రోజు తలిచేస్తూ ఉంటుంది ఆ మనసులో. దుర్యోధుడు దుశ్శాసనులే కనపడతా ఉంటాడు. ఆమె శాంతంగా ఎప్పుడు ఉండదు. ఇంకా ఎవరున్నారు ఆ మనసులో? ఆ వీళ్ళే ఉంటారు, దుశ్శాసనుడు దుర్యోధనుడు. వాళ్ళనే పెట్టుకుంది. అప్పుడు కృష్ణ నేను శాంతంగా ఉండలేను, ఉండలేకపోతున్నాను ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. ఇమ్మీడియట్ గా నువ్వు ఏం చేయాలంటే వాళ్ళని క్షమించేసి వాళ్ళు నీ మనసులోంచి తీసేయి. ఇప్పుడు వాళ్ళు నీ హృదయంలో ఉండి నీ హృదయాన్ని గెలుగుతూ నిన్ను బాధకు గురి చేస్తున్నారు. గా వాళ్ళని నీ మనసులో అంటే క్షమించేసేయి. నిజంగా క్షమించేస్తుంటే ఆ కాలానికి వదిలే, ఏం జరగాలో అది ఆ కాలానికి వదిలేసి నువ్వు గా అయితే నీ మనసులో నుంచి తీసేయంట. సో వాళ్ళని ఇక్కడి నుంచి క్షమించేసి తను తీసిన తర్వాత మళ్ళీ ఆమె హృదయం కొంచెం తేలికైపోతుంది. సో తర్వాత ఏం జరగాలో అది ప్రకృతి చూస్తుంది. దాని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, నేచర్ యొక్క క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అది మీరు పెట్టడం అయినా అయిందా లేకపోతే ఏంటన్నది మీకు మీ యొక్క ధ్యాన సాధనలోనే అర్థమవుతుంది. మెయిన్ ధ్యాన సాధన పెంచుకోండి. మార్నింగ్ ఈవినింగ్ చేయండి. ఓకే. దానికి తగ్గట్టు నాలెడ్జ్ పెంచుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది. మీరు ఫైట్ చేయొద్దు. ఓకే. ఎంత ఫైట్ అదే చేస్తా ఉంటే మాస్టర్ మానసికంగా చేస్తున్నంతసేపు సూపర్ బాగానే అనిపిస్తుంది. చేసినంతసేపు బాగానే ఉంది. ఎప్పుడైతే ఇది ఆపేస్తానో అంటే 1 డే 2 డేస్ గ్యాప్ వచ్చినప్పుడు అంటే ఇది ఇంకా తగ్గలేదు. అది ఇంకా అట్లా అది చేస్తున్నంతసేపు ఓకే మర్చిపోవడం అయిపోతది. మళ్ళా తగ్గలేదు, గాయం మానలేదు అని మళ్ళీ అనిపిస్తుంది అన్నట్టు. అందుకే నిరంతర సాధన మెయిన్ చేయాలి. నిరంతర సజ్జనులతో కూర్చోండి. ఈ ధ్యాన మహాయాగానికి రండి, కూర్చోండి. ఒక 10,000 మంది కూర్చొని ధ్యానం చేస్తుంటారు. వాళ్ళు చూడండి, ఆనందాన్ని మీలో బయటకు వస్తుంది ఆటోమేటిక్ గా. ఈ గ్రూప్ మెడిటేషన్ లో కూర్చొని ధ్యానం చేయండి, ఇంకా బాగుంటుంది. జూమ్ సెషన్ లో ఉన్నారు కాబట్టి నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండండి. ఒకటే అండి, మన దుఃఖానికి కారణం అజ్ఞానమే. ఇప్పుడు ఏదైనా తీసుకోండి, ఫైనల్ గా మనం దుఃఖంగా ఉన్నామా, అది మన అజ్ఞానమే కారణం. దానికి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ధ్యానం చేయండి. మీకు ఆ జ్ఞానాన్ని అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. సో అప్పుడు మీకు ఆ ఓకే. జ్ఞానం అవగతం అవుతుంది. ఎప్పుడైతే ఓకే మాస్టర్. కానీ ఇక్కడ గతం మీ నేను యొక్క గతం క్షమించలేకపోతున్నాను మాస్టర్. నేను ఎట్లా క్షమించలేకపోతున్నాను? ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేయాలి? నేను అది క్షమించలేకపోతున్నాను. క్షమ ఇవ్వాలండి. క్షమ 100% చేయలేకపోతుంటే పత్రిసారి చెప్తాడు ఒకటి, నువ్వు క్షమించలేకపోతే వాళ్ళని మర్చిపోండి అంటాడు. అంటే అంటే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, వదిలేయండి. ఫర్గివ్ అంటారు. అంటే క్షమించలేరు,
వాళ్ళని క్షమించొద్దు, వదిలేయండి. వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. వాళ్ళని మీ మనసులో అది కదా తీసుకోవద్దు. పెద్ద ప్రాబ్లం. మర్చిపోవాలి. ఫర్గెట్ దెమ్. మర్చిపోండి, ఫర్గెట్ దెమ్. అదే మెడిటేషన్ చేసినంతసేపు ఫర్గెట్ అవుతుంది. అదే మళ్ళీ మళ్ళీ కళ్ళెదురు కనిపించినప్పుడు మళ్ళీ గుర్తొస్తుంటాయి అసలు. కళ్ళెదురు కళ్ళెదురు సార్, ఎవరు లేరు ధ్యాన కానీ సాధన చెయ్యాలి సార్. 3 అవర్స్, ఎన్ని అవర్స్ చేస్తారు సార్ ధ్యానం మీరు? సార్ మీరు, మీకు 1 అవర్ చేస్తాను సార్. మీకు ఇంకొకటి తెలుసా? మీరు ఎవరైతే వాళ్ళు చేశారో, మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వచ్చడానికి వాళ్ళు ఒక మంచి కారణం అయ్యారు. అందుకు కృతజ్ఞతగా ఉండండి అవును. వాళ్ళకి. ఇటువంటి ధ్యాన పరిచయం అయ్యిందంటే మీకు వాళ్ళ ద్వారానే మీకు పరిచయం అయింది. ఇది ఒకటి గుర్తించండి. సో అవును మాస్టర్. ఇటువంటి గొప్ప ఆయుధం మీకు పరిచయం అయింది. సో దీన్ని, మీ సెల్ఫ్ ని డెవలప్, మీ యొక్క ఆనందాన్ని మీరు పెంచుకున్నారనుకోండి, ఆ సంఘటన ఏదైనా కావచ్చు, తర్వాత వచ్చి మీ దగ్గరే సరెండర్ అవుతుంది. మంచి ఆయుధం, ఈ ధ్యానం అనే ఆయుధం ఉందండి మీ దగ్గర. అది గుర్తుపెట్టుకోండి. ఒక్క రోజులో కాకపోతే నిరంతరం ధ్యాన సాధన చేయండి. లేకపోతే ప్రకృతిలో కూర్చోండి. ట్రెక్కింగ్ అప్పుడు రిలీఫే ఉంటుంది మాస్టర్. బాగానే ఉంటది. అది బాగానే ఉంటుంది. నేచర్ రండి. సూపర్ ఉంటుంది. ఈ యజ్ఞంలో ధ్యాన యజ్ఞం జరుగుద్ది, రేపు యాగం జరుగుద్ది. దాంట్లో వచ్చి 10 రోజులు ధ్యానం చేయండి, ఆటోమేటిక్ గా తగ్గుద్ది. ఆ 10 రోజుల తర్వాత తగ్గకపోతే నన్ను కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మేజర్ ధ్యాన థ్యాంక్ యూ సూర్యకిరణ్ గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. సో ఫ్రెండ్ రాజశేఖర్ గారు, మీకు ఒక క్వశ్చన్ ఉంది. ఏంటంటే అంటే కోడిని వాటిని కోసినప్పుడు వాటికి ఎమోషన్స్ ఉంటాయి, వాటి ఫీలింగ్స్ అన్ని మన పైన ఇంపాక్ట్ చూపిస్తాయి అంటారు కదా. మరి ఆకుకూరలకి ఎమోషన్స్ ఉండవా? వాటిని కోస్తే ఏం రాదా? జాలి అనమాట క్వశ్చన్. అలాగా యా కట్ చేస్తున్నప్పుడు ఏం రిలీజ్ చేస్తాయి? ఏం రిలీజ్ చేస్తాయి? ఆకుకూరల్ని కట్ చేస్తున్నప్పుడు అవి ఏం రిలీజ్ చేస్తాయి? ఇప్పుడు మొక్కలకి వీటన్నిటికి ఎమోషన్స్ లేవు. మెయిన్ గుర్తుపెట్టుకోండి. వాటికి జంతువుల్లో నుంచి మనకి ఎమోషన్స్ అన్నది మనకు, దీన్ని మీరు ఏ సోల్ జర్నీ పీటర్ రీచ్ బుక్ చదవండి మేడం గారు. ఒక రాయికి దానికి ఏ ఎమోషన్ ఉండదు, కదలిక కూడా ఉండదు. సో అక్కడి నుంచి మన జన్మ ప్రణాళిక అన్నది స్టార్ట్ అవుతుంది. కొన్ని జన్మలు రాళ్ళుగా ఉంటాం. సో ఇప్పుడు కొన్ని కదిలే రాళ్ళు కూడా ఉన్నాయి. కొన్ని దగ్గరలో కదులుతాయి రాళ్ళు. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కదిలే రాళ్ళు అని ఒక ఎడారిలో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. వాటికి ప్రాణం ఉందని తర్వాత వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో తర్వాత మనది లైఫ్ టైమ్స్ ఈ యొక్క వృక్షాల దగ్గరికి వస్తాయి. వృక్షాల్లో కొన్ని జన్మలు గడిపిన తర్వాత జంతు జన్మలుగా వస్తాం. జంతు జన్మలు కొన్ని కలిపిన తర్వాత మానవ జన్మలోకి వస్తాం. సో ఇది ఒక ప్రయాణం. ఇది మొక్కల్లో ఆటోమేటిక్, ఒక జంతువుల్లో ఎమోషన్స్ ఉంటాయి. మీరు గమనించారా? మీ పక్కన ఉన్న ఒక కుక్క ఎంతో ఎమోషన్స్ తో ఉంటుంది. అది కోపంతో కూడా ఉంటుంది. ఒకవేళ మీరు రాయితో కొట్టండి, అది మీ మీద, మేము ఆ దారిని వెళ్తుంటే మిమ్మల్ని అటు పక్క నుంచి పానివ్వదు. కోపం రెస్పాన్స్ అరుస్తుంది. ఇస్తది మనకి Respond అవుతుంది. ఏదైనా మనం దానికి emotion చేస్తే. carry అవుతుంది. దానికి మెమొరీ ఉంది, అవును. ఎమోషన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ అవును. క్యారీ చేస్తుంది, అన్నీ ఉన్నాయి. ఉమ్. సో ఈ మొక్కల్లో ఎమోషన్స్ లేవండి. మీకు ఎన్ని చెప్పినా దీన్ని మీరు వాదించవచ్చు, కానీ ఎక్స్పెరిమెంట్ చేయండి, ధ్యానం చేయండి, మీ హృదయంలోకి వెళ్ళండి. నేను చేస్తున్నది, ముసుగేసుకోవద్దు, నేను చేస్తున్నది ఈ జంతువును చంపి తినడం కరెక్టేనా కాదా అని చెప్పి మీ హృదయాన్ని మీరు అడగండి, అంతే. ఎవ్వరు జడ్జ్ చేయరు మిమ్మల్ని. మీరు తప్పు చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, వెళ్ళండి. సో ఫైనల్ గా నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, దానికి ఎమోషన్స్ ఉండవు, మొక్కలకి ఎమోషన్స్ ఉండవు. ఓన్లీ ప్రాణం, శక్తి ఉంటుంది, దానికి గ్రో అయ్యే శక్తి ఉంటుంది. జంతువుల నుంచి ఎమోషన్స్ ఉంటాయి. సో అది లైట్ ఎనర్జీగానే ఉంటుంది మనకు. ఎస్. ఇంకా మనం ఈ ధ్యాన సాధన పెంచుకొని ఇంకా వెళ్ళే కొంది ఫలాహారులు అవుతాం. మొక్కల నుంచి కూడా మనం కోసుకోకుండా ఫలాహారులు తీసుకుంటూ ఉంటాం. ఇంకా వెళ్తే శ్వాసాహారులు కూడా అవుతా ఉంటాం. ఇది ఈ యొక్క జర్నీ, ఇది అటువంటిది. సో అది మేడం. Very good. నేను ఇంకొకటి కూడా యాడ్ ఆన్ చేస్తాను. మనం జంతువుని కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. ఆకుకూరలు వాటిని కట్ చేస్తే బ్లడ్ రాదు కదా, వాటర్ కంటెంట్ వస్తుంది, వాటర్ గానే ఉంటుంది. సో వాదించాలనుకుంటే నిజంగానే ఎంతైనా వాదించుకుంటూ పోవచ్చు, యాక్సెప్టెన్సీ లేకున్నప్పుడు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఈ సెషన్. సో అందుకని మీరు నేను ఫైనల్ ఒకటే చెప్తాను,
Yes. ముసుకేసుకోవద్దు. ముసుకేసుకోకుండా మీ హృదయాన్ని అడగండి. నేను చేస్తున్నది రైటా లేదా? లేదు కరెక్ట్. మీరెప్పుడు మాంసం కొట్టు దగ్గరికెళ్లి చూడండి. ఆ జంతువు ఎలా ఉంది? దాన్ని ఎలా చూడండి. అలా చూసినా కూడా మీరు రియలైజ్ అవుతారు. సో, మెయిన్ అది. థాంక్ యూ. ధ్యాన సాధన పెంచండి. ఆటోమేటిక్‌గా మీకే మీ లోపల నుంచి మీరే సమాధానాన్ని పొంది మీరు షేర్ చేయండి దీంట్లో. యెస్. థాంక్ యూ మేడం. యెస్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా అడిగేది ఉందా? Yes. ఇది ఈరోజు ఇవాల్టి సెషన్ చక్రాస్ గురించిన వారి గురించి. సో వారి లైఫ్ లో వారు ఏంటి సాధించుకుంటూ ఎలా వచ్చారు. సో మరి యూత్ ఇలా వచ్చి జ్ఞానాన్ని పంచుతుంటే చాలా అద్భుతంగా ఉంది కదండి. దట్ ఇంకొకటి ఏంటంటే చాలా ఇన్స్పిరేటివ్ గా కూడా ఉంటాయి ఆ పదాలు కానీ, వారి నోటి వెంట వింటున్న ఈ జ్ఞానవంతమైన ఈ పదాలు కానీ. సో అందుకే మరి యువత అంతా కూడా ధ్యానం చేయాలి. అస్సలు చేయకుండా ఉండకండి. ఇది ఎవరైనా వింటున్నా చూస్తున్న పెద్దవారు ఎవరైనా సరే, సో పైమాలో జాయిన్ చేయించండి. మీ పిల్లల్ని ధ్యానం కూడా నేర్పించండి. పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు చిన్న ఏజ్ అప్పటి నుంచే ధ్యానం నేర్పించాలని. సో మరి ఇప్పటికైనా మనకు ఆ అవకాశం మన దగ్గరకు వచ్చిందని మనం భావిద్దాం, ఆనందిద్దాం. సో ధ్యానం అయితే మరవద్దు, తప్పనిసరిగా చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ఇన్నర్ యాత్ర 3.0 ఈ కార్యక్రమం కొనసాగించబడుతుంది. థ్యాంక్ యూ. విష్ణు.